ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి యొక్క దివ్య శ్రీచరణాలకు మన ఏఎస్పీ తరఫున హృదయపూర్వకమైనటువంటి నమస్సమాంజలు. అహం సత్యబోధక చెన్నై. దివ్య జ్ఞాన యజ్ఞము. ఈ దివ్య జ్ఞాన యజ్ఞ సుదీర్ఘ రసార్థులైనటువంటి మన ప్రియతమ ఆప్తులు, ఆత్మీయులు, గౌరవనీయులైనటువంటి శ్రీ ఎం లక్ష్మీనారాయణ గారికి, వారి సత్యమణి శ్రీమతి మల్లెల వరలక్ష్మి గారికి హృదయపూర్వకమైనటువంటి స్వాగతం, సుస్వాగతం, పైగా హృదయపూర్వక నమస్సమాంజలు. అలాగే శ్రీ సత్యసాయి దైనందిన ఆధ్యాత్మిక సత్సంగ వేదికలో మనం ఎన్నో విశేషమైనటువంటి కార్యక్రమాలు జరుపుకుంటున్నాం. వాటిలో భాగంగా ఈరోజు జరగబోయేటువంటి కార్యక్రమాలందరికీ స్వామి యొక్క దివ్యాశీస్సులు, మన అధినేత దంపతుల యొక్క శుభాకాంక్షలు, మనందరి యొక్క శుభకామనలు ఉండాలని కోరుకుంటూ నేటి కార్యక్రమంలో ప్రప్రథమంగా ఆరాధ్య ఒక పాట పాడుతానంది. నెంబర్ 2 ఐటమ్ పంచక్లేశాల మీద శ్రీమతి డాక్టర్ శంకర సరస్వతి గారు ఒక 5 నిమిషాలు ప్రసంగిస్తారు. ఆ తర్వాత ప్రత్యేక ఆధ్యాత్మిక సత్సంగం బై అవర్ బిలవర్డ్ ఎడ్మెన్ మన ఎమ్మెల్యన్ గారు. ఆ తర్వాత ధారావాహిక కార్యక్రమంలో భాగంగా ఆత్మారామంపై గ్రంథ పఠనము, విశ్లేషణ శ్రీమతి మల్లెల వరలక్ష్మి గారు, సాయిరాం చెన్నై. ఇవి ఈనాటి కార్యక్రమాలు. మొట్టమొదటిగా ఆరాధ్య పాటతో మనం కార్యక్రమాలు ప్రారంభించుకుందాం. ఓం శ్రీ సాయిరాం. అందరికీ సాయిరాం. సాయిరామ్. సాయిరామ్ తాతయ్య గారు. స్టార్ట్ చేయమ్మా. हर बोला नाथा उमापते शंभो शंकर पशुपते कैलासवासा चिदंबरेशा नीलकंठा सदाशिवा कैलासवासा चिदंबरेशा नीलकंठा सदाशिवा हम हम हर हर बोल महेश्वर पार्वती रमना सदा शिवा हम हम हर हर बोल महेश्वर पार्वती रमना सदा शिवा हर बोला नाथा उमापते शंभो शंकर पशुपते कैलासवासा चिदंबरेशा नीलकंठा सदा शिवा हम हम हर हर बोल महेश्वर पार्वती रमना सदा शिवा हर भोला नाथा उमापते शंभो शंकर पशुपते साईराम. శంకర సరస్వతి గారు, సాయిరాం, ఏలూరు. సాయిరాం. సాయిరాం. సర్వదేవతాతీత స్వరూపుడైన భగవాన్ సత్యసాయి బాబా వారి దివ్య చరణారవిందములకు నమస్కరించుకుంటూ అందరికీ సాయిరాం అండి. నిన్నటి రోజున మన ఏఎస్బి అధినేత గారు శ్రీ మల్లెల లక్ష్మీనారాయణ గారు అష్టక్లేశముల గురించి వారి ప్రసంగంలో ముచ్చటించారు. అవన్నీ కూడా భగవద్గీతలో సాంఖ్యయోగంలో చెప్తాడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి. అవి టూకేగా చెప్పాలంటే వాసన, అగ్ని, రుణము, రోగము, ద్వేషము, రాగము, విచారము, విషము అనేటువంటి ఈ 8 క్లేశాల గురించి కూడా వారు వివరించారు. తర్వాత నేను ఒక బుక్ లో చదివిన పంచక్లేశముల గురించి స్వామివారు వివిధ సందర్భంలో చెప్పినట్టు అవన్నీ ఒక చోట క్రోడీకరించబడినాయి. సో అవి మీతో పంచుకోవాలన్నటువంటి ఒక సదుద్దేశంతో మన అధినేత గారిని అడిగితే ఓకే అన్నారు. ఈ పంచక్లేశాలు ఏమిటంటే, ఒకటే అవిద్యా క్లేశము. ఈ అవిద్యా క్లేశం ఏమిటంటే, మన దేహమును అమితంగా మనం ప్రేమించి దానికోసమే మన సమయాన్ని, ధనాన్ని, మొత్తం జీవితంతా కూడా దారిపోయడమే అవిద్యా క్లేశం అని చెప్పారు. ఇది మానవునికి అనేక ఆశలను కల్పిస్తుంది. ఆశలు తీరకపోతే ఏమవుతుంది? బీపీ, తర్వాత షుగర్, సంబంధ రోగాలను వచ్చేస్తాయి. కాబట్టి ఇది మానవునికి అనేక ఆశలను రేపిస్తుంది, తర్వాత రోగాలను కూడా కల్పించి జీవితాన్ని దుఃఖమయం చేస్తుంది. కాబట్టి దీన్ని అవిద్యా క్లేశం అన్నారు. మిగిలిన క్లేశాలన్నీ కూడా అవిద్యా క్లేశాలతో లింక్ అయ్యే ఉన్నాయండి. ఏ ఒక్క క్లేశం కూడా సెపరేట్ గా ఉండదు. అన్ని కూడా ఒక రూఫ్ కింద ఉన్నటువంటి గదుల్లాగా అన్ని కూడా ఒక గదిలోంచి ఒక గదిలోకి వెళ్తాం కదా, ద్వారాలు, అలాగ అన్ని కూడా లింక్ అయి ఉంటాయి అన్నమాట.
దీనికి నా చిన్నప్పుడు చదువుకున్న ఒక చిన్న కథ చెప్పి అసలు క్లేశం ఎట్లా ఉంటుందో తెలుస్తుందండి. ఏంటంటే అల్నాస్కర్ అనేటువంటి ఒక అతను ఉన్నాడు. అతను ఏం చేశాడంటే గాజు సామాను అమ్ముకునేవాడు. పూర్వకాలం ఏంటంటే ఇప్పట్లాగా కాకుండా బుట్టల్లో గాజు సామాను పెట్టుకొని ఇంటింటికి తిరిగేవారు. గాజు కప్పులు, గ్లాసులు ఇట్లాంటివన్నీ కూడా ప్లేట్లు అన్నట్టు ఇలా. అలా తిరుగుతూ ఉన్నప్పుడు వాడికి వెళ్తూ ఉంటే అలసట వచ్చింది. అలసట వస్తే ఒక చెట్టు కింద పడుకున్నాడు. పడుకున్న తర్వాత వాడు బుట్ట, ఆ గాజు గ్లాసుల బుట్టేమో ఎక్కడ పెట్టిన కాళ్ళ దగ్గర పెట్టుకున్నాడు. ఎవరు తీసుకెళ్ళిపోకుండా ఉండడానికి కనబడతారు కదా మొహానికే కళ్ళకే అని. తర్వాత వాడు నిద్రపోతుంటే వాడికి ఒక కళ వచ్చింది. అలా పడుకున్నాడు ఊరికే రెస్ట్ కోసం, కానీ నిద్ర వచ్చేసింది. గాఢ నిద్రకి వెళ్ళిపోయి ఒక కళ వచ్చింది. ఆ కళలో ఏంటంటే ఈ వ్యాపారంలో వాడికి చాలా లాభం వచ్చేసినట్టు, ఆ లాభాన్ని మళ్ళీ రీఇన్వెస్ట్ చేసినట్టు, ఆ రీఇన్వెస్ట్ చేసి పెద్ద వ్యాపారం అయిపోయినట్టు, పెద్ద వ్యాపారం అయిపోయిన తర్వాత ఒక అందమైన అమ్మాయిని వివాహం చేసుకున్నట్టు, ఇదంతా కళే చేసుకున్నట్టు వచ్చింది. తర్వాత ఒక రోజు ఆ అమ్మాయిని ఏదో కాఫీ టీ ఏదో తెమ్మన్నాడు. అందులో షుగర్ ఏదో వేయలేదు, అమ్మాయి మర్చిపోయింది. అందుకని అతను ఒక్క తన్నాడు అమ్మాయిని కళలో. ఆ తన్నడం ఏంటంటే నిజంగా తన్నాడు. దేని తన్నాడో కాళ్ళు తన్నాడు అంటే గాజు సామాన్ అని. తంతా గాజు సామాన్ అంతా ముక్క చెక్కలు అయిపోయింది. ఆడ కళ అప్పుడు అంతా ధ్వంసం అయిపోయింది. ఇది అనమాట అవిద్యా క్లేశం అంటే. అంటే దేహం అనంతంగా ప్రేమించి సమయాన్ని, ధనాన్ని దానికోసం వెచ్చించి అనేక కళలు కని ఆ కళలు తీరకపోతే ఇదిగో ఇట్లాగే ఉంటుంది అనమాట. ఇది అవిద్యా క్లేశము. తర్వాత రెండవది అభినవ క్లేశము. అన్నిటికీ కూడా మనకు తెలుసు మనస్సే కారణము. ఈ విషయం తెలుసుకోలేక మనం ఏం చేస్తామంటే మన జనరల్ గా మనుషులు కంటికి కనిపించే దృశ్యమే ప్రధానము. దృశ్యం అంటే కంటికి కనిపించే వస్తువులు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, అదే ప్రధానమని భావిస్తారు అనమాట. దీన్నే అభినవ క్లేశం అంటారు. ఎందుకంటే ఆ వస్తువులు కానీ మనకి చిక్కకపోతే ఏమవుతుంది? దుఃఖం వస్తుంది అనమాట. ఒకవేళ ఆ వస్తువు చిక్కి ఆ వస్తువులు ఏదైనా మోసం ఉంటే దుఃఖం వస్తుంది. కాబట్టి ఈ అన్నిటికీ మనసు కారణం కాబట్టి మనసును మళ్ళించుకోవాలి. కంటికి కనిపించేదంతా, మనం చూసేదంతా, మనం ఎవరింటికన్నా వెళ్ళి అనిపించేంత మన ఇంటికి కావాలి, మనకు కావాలని అనుకోకూడదు అనమాట. దానికి ఏంటంటే మెరిసేదంతా బంగారం అని అనుకోకూడదు. ఇప్పుడు ఏంటంటే రోల్ గోల్డ్ వస్తువులు వస్తున్నాయి, బంగారం వేసుకుంటే ప్రమాదాలు గట్రా అవి కొంటున్నారు. సో ఏది రోల్ గోల్డ్ ఏది బంగారం తెలియట్లేదు అనమాట. సో ఈ విధంగా ఒకదాన్ని చూసి ఇంకోగా భ్రమించి అది మనకి కావాలి అనుకోవడం, అది ఒక అభినవ క్లేశము అని అంటారు. ఇక మూడవది అస్థిత క్లేశము. అస్థిత క్లేశం స్థితము అంటే స్థిరంగా, స్థిత ప్రజ్ఞుడు అంటారు కదా. కష్టంలోనూ సుఖంలోనూ ద్వంద్వాతీతుడు అనేది స్థిత ప్రజ్ఞత్వం. ఈ స్థితానికి ఆపోజిట్ అస్థితము. అంటే అన్ని భ్రాంతులు అనమాట. దేహ భ్రాంతిని వదిలిపెట్టలేం, మనస్సును అరికట్టలేం, విషయభోగంలందు ఆసక్తియే ఎక్కువగా ఉంటుంది. దాన్నే అస్థిత క్లేశము అంటారు. అంటే స్థిత ప్రజ్ఞుడు కాడు కాబట్టి అది అస్థితంగా ఉంటాడు అతను. ప్రతి భోగము కూడా ఒక రోగానికి దారి తీస్తుంది. సో ఎక్కడైతే భోగాలు అనిపిస్తామో, ఎక్కడైతే భోగాలు ఎక్కువైపోతాయో అక్కడ రోగాలు వచ్చేస్తాయి. మన పూర్వీకులు చాలా సింపుల్ లైఫ్, దే లివ్డ్ వెరీ క్లోజ్ టు ది ఎర్త్ అనమాట. ప్రకృతికి చాలా సమీపంగా జీవించేవారు కాబట్టి వాళ్ళకి రోగాలు వచ్చేవి కదా. కానీ ఇప్పుడు ప్రకృతికి మనం దూరంగా ఉంటున్నాం. ఈ దూరంగా ఉండడం వల్ల అనేక రోగాలు వస్తున్నాయి అన్నమాట. ప్రకృతికి మనం గౌరవించట్లేదు. ఈ విధంగా రోగాలు రావటానికి ఏమిటంటే భోగాలు ఎక్కువైతాయి. భోగాల వల్ల రోగాలు పెరిగిపోతున్నాయి అన్నమాట. ఉదాహరణ చెప్పుకుంటే ఇప్పుడు స్త్రీల ఉద్యోగం వల్ల ఏంటి, మరి ఇంకేదైనా కారణం కావచ్చు. ఫాస్ట్ ఫుడ్స్, ఏసీ, ఫ్రిడ్జ్ ఇట్లాంటి సుఖాలు మరిగిపోయి శరీరానికి శ్రమ తగ్గిపోయింది. కాబట్టి ఈ భోగాలన్నీ కూడా దేనికి దారి తీస్తున్నాయంటే రోగాలకి దారి తీస్తున్నాయి. ఇదే అస్థిత క్లేశము అని అన్నారు స్వామి. ఇక నాలుగవది రాగ క్లేశము. ధన కనక వస్తు వాహనాదులు కోరుకుంటాం అనమాట. ప్రత్యేకంగా నాకు ఇంత ధనం కావాలి, అంత బంగారం కావాలి, ఈ వస్తువులు కొనుక్కోవాలి, ఆ వస్తువులు కొనుక్కోవాలి, కార్లు కొనుక్కోవాలి, అది ఇది ఇది ఒకటేంటి అన్ని అనుకుంటాం అనమాట. అవి అనుకుంటాము, అవి మనం పొందలేం. ఎందుకంటే మనీ షార్టేజ్, లేకపోతే నాన్ కోఆపరేషన్ ఫ్రమ్ ది ఫ్యామిలీ, వాట్ ఎవర్ మే బి ది రీజన్. పొందలేం. పొందకపోతే ఏమవుతుంది? మనకి కోపం వచ్చేస్తుంది. ఈ కోపం వల్ల ఏమొస్తుంది? ఇతరుల మీద ఆ కోపాన్ని ప్రదర్శిస్తాం. ఇదంతా కూడా దేని వల్ల వచ్చింది? ఈ కోరిక వలన వచ్చింది. దీన్ని ఏమంటారంటే రాగ క్లేశము అంటారు. అప్పుడు మనం ఏమనుకోవాలంటే అందని పళ్ళు పుల్లనా అని వాళ్ళని వదిలిపెట్టేసామనుకో,
ఈ క్లేశం అనేది రాదు. ఆ నక్క చూడండి, మనకు చిన్నప్పుడు చదువుకున్నాం కదా, ఈ కథలన్నీ కూడా మంచి మంచి నీతిని బోధిస్తాయి, నైతిక విలువలు కలిగి. అందని పళ్ళు పాపం నక్క ఎగురుతుంది, అవి అందలేదు, ఈ పుల్లగొన్న ఎందుకులే అని చెప్పి వెళ్ళిపోతుంది. అలాగే మనం కూడా ఈ రాగక్లేశాన్ని దూరం చేసుకోవాలంట. అదేం బాగుంది, అది ఉంటుందా అని ఇట్లాంటి మనసును సర్ది చెప్పుకోవాలి. ఏదో ఒకటి సర్ది చెప్పుకుంటే ఈ రాగక్లేశం నుంచి మనం కొంతవరకు దూరంగా వెళ్ళిపోవచ్చు. 5వది ద్వేషక్లేశము. మనకి లేని వస్తువులు ఇతరుల దగ్గర ఉంటే, ఒకటి ఇతరులు మనం అడిగింది వాళ్ళు ఇవ్వకపోతే వచ్చేది ద్వేషం. ఈ ద్వేషం ఏమిటంటే, నాకు లేదే ఇతరులకు ఉన్నదే, నేను అడిగింది వాళ్ళు ఇవ్వలేదే అని ఇటువంటి ఒక విధమైన కోపం వస్తుంది. ఆ కోపం ద్వేషంగా మారుతుంది. కాబట్టి అన్నిటికీ కారణం ఏంటంటే కోపం. తన కోపమే తన శత్రువు అన్నారు కదా. ద్వేషంతో ఏం చేస్తామంటే, ద్వేషం అధికంగా ఉండేవాళ్ళు కాని పనులు చేస్తారు, అంటే చేయకూడని పనులు, అధర్మ పనులు, అన్యాయ పనులు చేస్తూ ఉంటారు. ఈ రోజు పేపర్ చూస్తే వార్తలు చూస్తూనే ఉన్నాయి, ఏంటంటే యాసిడ్ దాడులు. అది ద్వేషం. నాకు చెందని ఇంకొకరికి చెందడం ఎందుకు, అది జస్ట్ నేను ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. అదేవిధంగా కొందరు భక్తులు కూడా కోరికలు తీరితే భగవంతుణ్ణి ప్రేమిస్తారు, తీరకపోతే ద్వేషిస్తారు. అది నిజమైన భక్తి కాదు. అయితే స్వామి ఏం చెప్తున్నారంటే, ఈ పంచక్లేశముల వల్లనే మనిషి ఆత్మదర్శనం చేసుకోలేకపోతున్నాడు, ఆత్మానందం పొందలేకపోతున్నాడు. ఈ పంచక్లేశములు మానవుని శారీరకంగా, మానసికంగా ఇబ్బందులు కలిగించి అనేక రోగాలకి దారితీస్తుంది అన్నమాట. అయితే ఈ క్లేశాలకి దూరంగా వెళ్ళే మార్గం ఉందా? ఉంది. ఏమిటంటే సత్సంగం. కాబట్టి ఈ రోజుల్లో సత్సంగం అనేది చాలా 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 అవసరం. ఈ అవసరాన్ని గుర్తించి మన అహం సత్య బోధకాలో ఈ సత్సంగాలు నిత్యం జరపడం చాలా చాలా మనకేంటి మనశ్శాంతిని కలిగిస్తుంది, అనేక విధాలుగా మనసును కంట్రోల్ చేస్తున్నాయి అన్నమాట. దానికి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. అదే స్వామి చెప్పారు, సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. ఈ జీవన్ముక్తి రావాలంటే ఈ 5 క్లేశాలు, తర్వాత భగవద్గీతలో చెప్పినటువంటి 8 క్లేశాలు, ఇవన్నీ పోగొట్టుకోవడానికి సత్సంగాన్ని మించినటువంటి మార్గము లేదు, నామస్మరణకి మించినటువంటి మార్గము లేదు. ఈ క్లేశాలని దూరం చేసుకుని మన జీవితాన్ని, లక్ష్యాన్ని చక్కగా రీచ్ అయ్యి, తర్వాత ఆత్మదర్శనం పొంది, ప్రశాంతత పొంది, ఇతరులకి సేవ చేసేటువంటి సదావకాశాన్ని పెంపొందించేటువంటి అదృష్టాన్ని, అవకాశాన్ని మనందరికీ కూడా స్వామివారి కలిగించాలని వారిని కోరుకుంటూ సాయిరామ్ అండి. థ్యాంక్ యూ. అద్భుతమైన అవకాశం ఇచ్చినటువంటి అధినేతలకు అందరికీ కూడా కృతజ్ఞతలు, అభినందనలు. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ మేడం. మీలాంటి స్పీకర్కి 5 అంశాలు ఇచ్చి 5 నిమిషాలు చెప్పమంటే తప్పు మాదవుతుంది. నా దగ్గర ఎక్కడో ఒక గ్రంథంలో ఉంది, కానీ నో కంట్రోల్ ఆన్ మై బుక్స్. ఏమున్నాయో తెలియకపోవటం వల్ల దాని సినాప్సిస్ కూడా రాశాను. ఒకసారి భారతీయ సంస్కృతి ఆధ్యాత్మిక శిక్షణ శిబిరాలను చెబుదామని చెప్పి అది ఎవరికో ఇచ్చేసి వచ్చాను, ఇక్కడ తెలుగు ఉపయోగపడదని. చూడండి, ఎప్పుడైనా ఒక అవకాశం ఇస్తాను. యూ కెన్ నేరేట్ 1 సత్సంగ ఆన్ దిస్ 5 టాపిక్స్. చెప్పాను కదా, నా దగ్గర బహుశా అనిల్ కుమార్ గారు ఏదో బుక్ ఐ డోంట్ నో. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సాయిరామ్. ఇవాళ పొద్దున ఒక మెసేజ్ పెట్టాను, దాని బేస్గా ఒక 10 నిమిషాలు మాట్లాడతాను, తర్వాత మేడం మాట్లాడతారు. ఈ 2 కూడా స్వామి మంచిగా ఆరాధ్యకి మంచి ఫుడ్ ఎప్పుడైనా చెప్పొచ్చు. ఇప్పుడు చెప్పే 2 కథలు కూడా ఆరాధ్య ఖచ్చితంగా నోట్ చేసుకుంటుంది. సో వీ కెన్ కంటిన్యూ ద సేమ్ టాపిక్. అందులో అది ఒకానొక సమయం లోపల దక్షిణామూర్తి గారు దేశ సంచారం చేస్తూ వచ్చాట. ఆ సంచారంలో ఒక్కొక్క వస్తువు, ఒక్కొక్క విషయాన్ని తన గురువుగా స్వీకరిస్తూ వచ్చారు. ఆయనే జ్ఞానమూర్తి. మనం దత్తాత్రేయుడు రాత్రి ఒక పూజ చూపించారు, అనఘాష్టమి. నిన్న అనఘా సమిత శ్రీ దత్తాత్రేయ స్వామినే నమః అనేది ఒక మూల మంత్రం. అది
అనఘా సమేత శ్రీ దత్తాత్రేయ స్వామినే నమః. రాత్రి అనఘాష్టం అనమాట. దక్షిణామూర్తి దత్తాత్రేయుడికి 24 గురువులు ఉంటే చూడండి ఎంతమంది గొప్ప వాళ్ళు ఉన్నారు. దక్షిణామూర్తికి 34 మంది గురువులని కొంతమంది, 64 మంది అని కొంతమంది చెప్తారు అంటున్నారు స్వామి. నేను నువ్వు అంటలేదు, ఏ రైటరు అనలేదు. ఆయన అటువంటి ఆయన ఒకరోజు అందరికి తెలిసిందే, బట్ బ్యూటిఫుల్. ఒకనాడు సముద్రం దగ్గరకు వచ్చి ఇసుక తినే మీద కూర్చుని సముద్రం యొక్క అలల్ని ఆశ్చర్యంగా ఆనందంగా తిలకిస్తున్నట్ట. ఇక్కడ బీచ్ దగ్గరికి కొన్ని వేల మంది వెళ్తుంటారు రోజు మా మెరీనా బీచ్ దగ్గర. అలానే వైజాగ్లో కూడా కావచ్చు. ఒక నిమిషంలో సముద్రంలో గాలికి ఏదో ఒక చెత్త వచ్చి పడిందిట. తక్షణమే సముద్రం ఒకదానిపైన ఒకటి అలలను పంపించి ఆ చెత్తను గట్టుకు పంపించింది. అప్పుడు దక్షిణామూర్తి గారు అనుకున్నారు, స్వామి కనుక దక్షిణామూర్తి ఏకవచనం వాడారుగా మనం వాడకూడదు. దక్షిణామూర్తి గారు అనుకున్నాడు, అగాధమైన లోతు కలిగిన ఈ అనంతమైన సముద్రంలో ఒక చిన్న చెత్త వచ్చి పడితే దానికి ఏమి నష్టము, ఎందుకోసం ఈ విధంగా ఇంత తీవ్రంగా దాన్ని తక్షణమే వెనకకు నెట్టివేస్తోంది అని యోచించాడు. ఆయన జ్ఞాన స్వరూపుడు, ధ్యాన స్వరూపుడు కనుక ఆయనకు అర్థమైంది, అంతరార్థం గుర్తించాడు. ఈనాడు కొంత చెత్త వచ్చి పడితే దాన్ని తాను ప్రవేశపెట్టుకుంటే అదే విధంగానే చెత్త దండిగా వచ్చి కట్టకడప సముద్రం రూపును కూడా మనం ఈ గుర్రపు డెక్కల చేత కొన్ని పొలంలన్నీ కూడా నిండిపోయి ఉంటాయి, మనం చూసే ఉంటాం. సో అందుకని సముద్రం కప్పివేస్తుంది కనుక మొట్టమొదట్లోనే జాగ్రత్త పడి దాని చెత్తను కూడా తాను లోపల చేర్చకపోతే నాకు ఎటువంటి అపవిత్రత ఉండదు కదా అనే ఒక ఆలోచనతో, ఉద్దేశంతో సముద్రం ఈ రకంగా చేస్తుండాలి అని ఆయనకి ధ్యానంలో అర్థమైంది. బట్ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ అండి. సో ప్రారంభంలోనే చిన్న చిన్న విషయాల్లో మన లోపల చెడ్డ భావాలకు అవకాశం ఇవ్వకుండా ఉంటే పెద్ద పెద్ద విషయాలు మనలో ప్రవేశించడానికి అవకాశం లేదు అని ఇది ఒక మోరల్ లెసన్ అన్నమాట. ఆయన గురువుగా స్వీకరించబడి సముద్రాన్ని. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా విషయం చేరిందంటే అది గుడ్డా బ్యాడా, చెడ్డదైతే వెంటనే అలల మాదిరి బయటకు పంపించే ప్రయత్నించాలి. ఏదో చిన్న విషయం కనుక దాన్ని ఎలవ చేస్తే క్రమక్రమేణ పెద్దగా మారిపోతుంది. సో భగవంతుడు ఇచ్చిన మనకి ఇంద్రియాలని వాటి పనులు చక్కగా గుర్తించి, నేను మళ్ళీ చెప్పదలుచుకోవాలి శబ్దస్పర్శ నాకు, ఎందుకంటే నాకున్న టైం 10 నిమిషాలు. సో దట్ వీ హ్యావ్ టు డిసైడ్ వెదర్ గుడ్ ఆర్ బ్యాడ్. విచారం చేసుకోవాలి. మేము పిల్లలు కూడా చెప్పాం విచారం చేసుకోవటం అంటే 5 డీల్లో ఇది ఒకటి. సో 5ంటికి వశమైన మానవుడు ఇంక ఏమాత్రం కూడా కోలుకోలేడు. వానికి శాంతి లేదు, సుఖం లేదు. ఇది ఒక చిన్న స్టోరీ ఉంది. విత్ దట్ ఐ కెన్ కమ్. ఇది కూడా కదే. ఐశ్వర్య ఆరాధ్యకి మంచిగా మేత వేయాలి. ఇది స్టోరీ అండి. ఇది కూడా స్వామి చెప్పింది. ఒక మహారాజు ఉన్నారు. రాజుకు 5గురు భార్యలు. చివరిలో చెప్పేది ముందే చెప్తున్నాను. ఇక్కడ రాజు అనేవాడు మనస్సు, ఇంద్రియములే భార్యలు. వేరే రకంగా అనుకుంటా 5గురు భార్యలు ఎట్లుంటుంది అన్నాడు కదా దయచేసి. 5 మంది భార్యలు ఎవరు కూడా చెప్పినట్లు వినేవారు కాదు. ఆయన రాజుగారు మహారాజే కానీ భార్యల మూలంగా బాధలతో కుమిలిపోతున్నాడు. ఐ డోంట్ వాంట్ టు ఎలాబరేట్. చెప్పదలుచుకుంటే గంటసేపు చెప్పచ్చు 2 కథలు. తలపైన కిరీటము, తల లోపల విచారం. వీరికి వశం కావటం వల్ల బాధలంతా కలగటం. అప్పుడు ఆయనకు ఆలోచన వచ్చింది, భార్యకు వశులు కాని వారు ఎవరైనా ఈ లోకంలో ఉన్నారా అని విచారించాడు. అనుకోవటం కాకుండా ప్రత్యక్షంగా ఒక విచారణ మీటింగ్ విచారణ చేయదలుచుకున్నాడు. ఒక ఎవరేమైనా అనుకోని లెట్ ఇట్ బి అని ఒక సమావేశం ఏర్పాటు చేశారు. అందరూ వచ్చారు, ప్రజలంతా. ఆహ్వానం పంపించాడు కూడా ప్రత్యేకంగా, ఇవాంటి క్లారిటీ కనుక. ఓ పందిరేసాడు, 2 పందిరేసాడు, లెఫ్ట్లో ఒకటి, రైట్లో ఒకటి. బోర్డు కూడా పెట్టాడు. భార్యకు వసూలైపోయిన వాళ్ళు అక్కడ కూర్చోవాలి, కుర్చీలు కూడా వేసాడు.
భార్యలకు వశము కాని వాళ్ళు ఇంకొక పందిరిలో కూర్చోవాలని పెద్ద పెద్ద పెండాలు వేశారు. పెండాలైన మాట వారారు స్వామి లాంగ్ బ్యాక్. అందరూ వచ్చారు. అందరూ కూడా భార్యకు వసలేని పెండాలోనే చేరిపోతున్నారు. చూశాడు, కొంచెం ధైర్యం తెచ్చుకున్నాడు. ఓహో, నా రాజ్యంలో ఇంతమంది ఉంటున్నారా, నేను ఒక్కడే ఉండడంలో మాత్రం తప్పేం వచ్చింది అనుకున్నట్టు అప్పుడు ఈ హిమ్సెల్ఫ్ సాటిస్ఫైడ్ లైక్ దట్. సభ ప్రారంభం కావడానికి ముందు ఒకడు వచ్చి భార్యను వశము చేసుకున్న వన్ హూ కంట్రోల్ హిజ్ వైఫ్ ఆ పెండాల్లో నిల్చున్నట్ట. అరే ఒక్కడైనా ఉంటున్నాడు కదా అని రాజు చాలా సంతోషించాడు. మిగిలిన బ్యాచ్ అంతా పలుపులు అటు కూర్చున్నారు. సో చాలా ఆనందం కలిగింది. దగ్గర పోయాడు, స్వాగతం చేసి, నువ్వు మహానుభావుడు, నువ్వు భార్యను వశం చేసుకున్నావా, అనేక రకాలుగా పొగిడాడు, వర్ణించాడు. వాట్ ఈస్ ద వే యూ హ్యావ్ ఫాలోడ్, ఏ మార్గాన్ని అనుసరించావు టు కంట్రోల్ యువర్ వైఫ్. అప్పుడు ఒక మాట అన్నాడు, మహారాజా, నేను భార్యకు వశుడనే కానీ భార్య నా వశము కాదు అన్నాడు. అయితే మరి అందరూ అటు కూర్చుంటే నువ్వు ఇటు ఎందుకు కూర్చున్నావు, ఎందుకు నుంచున్నావు అన్నాడు. అప్పుడు ఒక నెమ్మదిగా ఒక మాట చెప్పాడు. ఇక్కడికి వచ్చేప్పుడు నా భార్య చెప్పింది, పురజనులంతా ఎక్కడ నిల్చుంటారో అక్కడ నువ్వు ఉండకూడదు, నువ్వు ప్రత్యేకంగా పోయి ఉండాలని నేను శాసించింది వచ్చేమని. సో వారందరూ ఉన్న చోట నువ్వు కూడా పోయి ఉండాలని మహారాజు గట్టిగా చెప్పాడు. అప్పుడు మనిషి నమస్కారం చేస్తూ, మహారాజా, మీరు నన్ను శిక్షించినా పర్వాలేదు, నా ప్రాణం తీసినా పర్వాలేదు, నా భార్య మాట మాత్రం నేను కాదనలేను అన్నాడు. అప్పుడు మహారాజుకి అనుకున్నట్ట, సో లోకంలో దీనికి ఇక్కడ నేనేం చెప్పాను, ఇక్కడ భార్య కాదు రాజు కాదు అనకండి. రాజు అనేవాడు మనస్సు, ఇంద్రియములు అతని భార్య. సో దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ ఎపిసోడ్ అండి. దీనికి కంటిన్యూషన్ ఉంది, కానీ మనం వేర్ ఆల్ వెయిటింగ్ ఫర్ ఆత్మారామం. ఇలా చెప్తే మళ్ళీ నాకు ఒక 10 నిమిషాలు పడుతుంది. సో విల్ కెన్ డిస్కస్ లేటర్. జై సాయిరామ్. సాయిరామ్. శ్రీమతి మల్లెల వరలక్ష్మి గారు, సాయిరామ్, చెన్నై. ఓం శ్రీ సాయిరామ్. మాతృదేవో భవ. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ హృదయపూర్వక సాయిరామ్. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఆపదామహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం శ్రీ సాయిరామ్. ప్రొఫెసర్ మేడం గారు చక్కగా చెప్పారు ఇందాక, చక్కగా క్లేశాలు అని. ఈ క్లేశాల వల్లనే అనేక యుద్ధాలు అంతరంగికంగా కావచ్చు, బహిరంగంగా కూడా కావచ్చు. యుద్ధం అయితే కామన్. ఈ పాణిని గారు యోగ దర్శనం చాలా అద్భుతమైన గ్రంథం. ఈ క్లేశాలకి మూల కారణం అనేటువంటివి 5 విషయాల గురించి చెప్పారు. దాకా మేడం గారు చెప్పినట్టే, అవిద్య, అస్మిత, రాగద్వేషము, అభినివేశం. ధర్మం కానిది ధర్మం అనుకోవడమే
చెడును మంచిగాను, మంచిని చెడుగాను అనుకోవడం అవిద్య. ఇక్కడ అస్మిత అనేది మనస్సుకి ఆత్మకు మధ్య ఉండేటువంటి సంబంధం. ఇంకపోతే అభినివేశం, తన కోసం చేయడం, కేవలం తన యొక్క బాగోగుల కోసమే ఏ క్రియ అయినా కానీ చేసేటటువంటి విషయాన్ని అభినివేశం అని చెప్తారు. అది మనం మంచి కోసం చేసాం అనుకోండి, అది మంచిగానే ఉపయోగిస్తుంది. ఈ క్లేశాలన్నీ కూడా మనం అవిద్యని తొలగించుకుంటే జ్ఞానమే మనకి. ఎప్పుడైతే ఆ యొక్క మానవుడు అజ్ఞానంలో మునిగి తేలుతూ ఉంటాడో అప్పుడే ఈ క్లేశాలకి ఆయన దగ్గర అవుతూ ఉంటాడు. దీనికి ఒక మంచి చక్కటి రోడ్ మ్యాప్ కూడా ఇచ్చారు. రోడ్ మ్యాప్ టువర్డ్స్ ఆత్మ. ఈ ఆత్మ కావాలంటే మనం సంయమనం పాటించాల్సిందే. ఇంకా రాగద్వేషాలు కూడా ఈ యొక్క క్లేశాల్లో ఒక భాగం. ప్రవృత్తికి లోనై, కోరికలకు లోనై మంచి కానీ చెడు కానీ చేయడం, దాని మీద విపరీతమైనటువంటి వ్యామోహం పెంచుకోవడం, అదే రాగం. అంత అవసరం లేదు, ఉండొచ్చు, ప్రేమ ఉండొచ్చు. అదే దీన్ని మనం భగవంతుని వైపు తిప్పుకున్నాం అనుకోండి, ఈ క్లేశాలన్నీ కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. దట్ లీడ్స్ టు ఏ రోడ్ మ్యాప్ టువర్డ్స్ ఆత్మ దర్శనం. ఇక్కడ ద్వేషంలో అది చాలా ఒక చెడుగా కనుక మనం తీసుకున్నట్లయితే చాలా విపరీతమైన అంశాలకి మనం అది దారి తీసినట్టు అవుతూ ఉంటుంది అన్నమాట. లేదా అదే ద్వేషాన్ని తన యొక్క సవతి తల్లి ఒళ్ళో కూర్చోబెట్టుకోలేదు, తన యొక్క నాన్నగారి ఒళ్ళో కూర్చోనివ్వలేదు. భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడు ఈ యొక్క విశ్వానికి. ఆయన ఒడి కోసం ప్రయత్నించిన ఆయన ఈ యొక్క నీ యొక్క శరీరాన్ని ఇచ్చినటువంటి ఈ యొక్క తండ్రి కంటే ఆయన ఇంకా చాలా ఉత్తముడు అని తల్లి చక్కగా మంచి జ్ఞానాన్ని తెలియజేసింది. కాబట్టి సునీతి ధ్రువుడి యొక్క వృత్తాంతం మనం తెలుసుకున్నట్లయితే, సో ఇది చాలా అద్భుతంగా పనిచేసింది అతనికి. ద్వేషం దేని మీద, నన్ను ఎందుకైతే కూర్చోబెట్టుకోలేదు దానికోసం నేను యొక్క సో అది ఆ భగవంతుడిని దర్శించి ఆయన్నే నేను అడుగుతాను అని చెప్పని బయలుదేరాడు 5 ఏళ్ల బాలుడు. అది ఆ విధంగా కనుక తీసుకున్నట్లయితే ఆయనకి పరమాత్మ దర్శనం దొరికింది నారద మహర్షి ద్వారా. ఆయన యొక్క ఓం నమో భగవతే నారాయణ ఆ యొక్క మంత్రంతో ద్వాదశాక్షరి అంటారు దాన్ని కూడా. అలాగే మనకు భజనలో కూడా చెప్తూ ఉంటాం కదా, పంచాక్షరి, అష్టాక్షరి, ద్వాదశాక్షరి. సో ఈ విధంగా మనకి మంచి వైపు తిప్పుకోవచ్చు. ఇక్కడ బుద్ధుడు ఉన్నాడు, ఆయన భగవానుడు. ఆయన చాలా అసలు ఒక మంచి ప్రౌఢ దశలో ఉన్నప్పుడు ఒక చక్కని అందమైన భార్య, ముద్దులోకే కుమారుడు, సువిశాలమైనటువంటి రాజ్యం, ఈ భోగాలన్నీ కాదనుకుని వెళ్ళిపోయాడు సత్యాన్వేషణ కోసం. బైబర్త్ రాజు ఉంటే ఆయనకి కోపం రావాలి, ఎవరైనా తనకు వ్యతిరేకంగా చేసినట్లయితే, తన్నే తిట్టినట్లయితే కూడా. తన్ని విపరీతంగా దూషించాడు ఆ మానవుడు, చాలా సింపుల్గా తీసుకున్నాడు, ఏమీ కూడా ఉద్రేకపడలేదు. ఎందువలన? తన కోపమే తన శత్రువు అని తెలుసుకున్నాడు కాబట్టి, ఆత్మజ్ఞానాన్ని పొందాడు కాబట్టి. ఆయనకి చాలా సున్నితంగా స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు.
నువ్వు నాకేదో ఆఫర్ చేసావయ్యా, నేను తీసుకోలేదు అది. అయితే ఏం చేస్తావు దాన్ని నేను తీసుకోపోతే? ఏం చేస్తాను, నేనే తిరిగి తీసుకుపోతాను. ఇవి కూడా తిరిగి తీసుకుని వెళ్ళిపో. నన్ను ఏదైతే నువ్వు దూషణలు చేసావో అవన్నీ కూడా నేను స్వీకరించట్లా. అదేవిధంగా ఆ పరమాత్మ స్వరూపం అంటే ఆ యొక్క బుద్ధ భగవానుడు ఎవరైనా తనని పొగడ్తలతో ముంచెత్తినా కూడా అవి కూడా తీసుకోలేదు ఆయన. దూషణ భూషణాలకి అతీతంగా ఉన్నాడు కాబట్టి ఆయన పరమాత్మ అయ్యాడు. ఒక చిన్న అది జస్ట్ ఇక్కడ అంటే నవేడేస్ మనం అందరం కూడా చూసాం. ఒక December 3rd జరిగిన ఈవెంట్ మొత్తం అందరూ ప్రజలందరూ కూడా సో దాని మీదే ఫోకస్ చేశారు. సదరు అధికారి ఎవరైతే ఉన్నాడో ఆయన కూడా నవ యవ్వనంతో ఉన్నటువంటి వాడు, మంచి పౌరుషం కలిగినటువంటి వాడు, సింహం లాంటి వాడు. ఒక ఛానల్ అతనికి తప్పు లేకపోయినా కూడా డైరెక్ట్గా బ్లాస్ట్ చేసింది, పాయింట్అవుట్ చేసింది, వాళ్ళ వ్యక్తిగత విషయాలు తీసుకొచ్చింది, ఉద్రేకపడలేదు. ఇది ఇక్కడ కదా. యాక్చువల్గా ఆ ఏజ్లో ఉన్నటువంటి వాడు చాలా మంచి పౌరుషం అన్ని రాజసం అన్నీ ఉన్నటువంటి వాడు, మంచి అధికారం ఉన్నటువంటి వాడు. సో ఎలాగైనా కూడా పెట్టలేకపోతాడు, కానీ అలా చేయలే. అందుకోసం చెప్పని ఒక స్థిరత్వం అది కావాలి, స్థిత ప్రజ్ఞత అంటారు దీన్ని. మనం ఎక్కడ ఏ విధంగా ఉండాలో ఆ విధంగా ఉన్నప్పుడు మాత్రమే అక్కడ మనం ఆ యొక్క మన పనులని చక్కగా సునాయాసంగా చేసుకుంటూ ముందరికి వెళ్ళగలుగుతాం. ఒక సమాజంలో కావచ్చు లేదా ఆధ్యాత్మిక స్థితిలో కానీ ఉన్నత స్థితికి వెళ్ళగలుగుతాం. కాబట్టి ఇక్కడ ఆ బ్యాలెన్స్ ఆఫ్ మైండ్, దీన్నే రెస్ట్రైంట్ అని చెప్తారు, చక్కని పదం అన్నమాట అది ఇంగ్లీష్లో. సెల్ఫ్ కంట్రోల్. అది ఎప్పుడైతే మనం లూజ్ అవుతామో అక్కడ మనకి ఏదైతే ఒక ఆత్మజ్ఞానం పొందాలనుకున్నవాడు పొందలేడు, లేదా సమాజంలో ఒక మంచి గౌరవప్రదమైన స్థానం పొందాలనుకున్నవాడు కూడా పొందలేడు. ఇక్కడ భగవాన్ అదే చెప్తున్నారు. అజ్ఞానుల అనుచిత ప్రసంగముల చేత ఇక్కడ ఇంకొకటి తుది మెరుపుగా ఏంటంటే, ఈ యొక్క బుద్ధుడు ఎప్పుడైతే ఆ గ్రామాధికారికి చెప్పాడో చివరికి ఆ గ్రామాధికారి ఆయన యొక్క శాంత స్వభావానికి ముగ్ధుడైపోయాడు, చివరికి ఆయనకి శిష్యుడైపోయాడు. ఎవరినైతే దూషించాడో సో విపరీతంగా ఆయన్ని చిన్నబుచ్చాలని చెప్పి చూశాడో అలాంటి వాడే చివరికి ఆయనకి దాసానుదాసుడయ్యాడు. సో ఈ విధంగా మన యొక్క పనులను చేసుకుంటూ మనం ముందరికి వెళ్ళిపోవచ్చు, ఒక సమాజంలో ఒక గౌరవాన్ని పొందవచ్చు అని ఇక్కడ బుద్ధుని యొక్క మనకి జ్ఞానోపదేశం తెలియజేస్తుంది. అది భగవాన్ ఇక్కడ క్రోడీకరించారు పిల్లల్ని ఉద్దేశించి. పిల్లలు అంటే మనం కూడా పిల్లలమే. ఎందుకోసం అంటే అజ్ఞానంలో ఉన్న వాళ్ళందరూ కూడా పిల్లలే. వాళ్ళ జ్ఞానం వైపు ఎప్పుడైతే మలుగుతారో అప్పుడే వాళ్ళు జ్ఞానులు అవుతారు, పెద్దవాళ్ళు అవుతారు. సో అజ్ఞానుల అనుచిత ప్రసంగముల చేత మనము మన మనస్సును ఏమాత్రము మాలిన్యం చేసుకోకూడదు. మన చిత్తములు నిరంతరము పరిశుద్ధము గావించుకునే ప్రయత్నానికి మనం పూనుకోవాలి. మనము నిత్యము ఉపయోగించుకునే పాత్రలు ఉంటాయి, వాటిని నిత్యము తోమి శుభ్రపరచుకుంటూ ఉంటాం, లేకపోతే వాటికి మురికి పడుతూ ఉంటుంది. అది కనుక మనం స్వీకరించినట్లయితే మనం అనారోగ్యం పాలవుతూ ఉంటాం. కాబట్టి ఏం చేయాలి, మనం తీసుకునే పాత్రలో రకరకాలుగా వంట పాత్రలు కావచ్చు, మనం తాగే నీరు తీసుకునే పాత్రలు కావచ్చు, ఏదైనా కూడా మనం పరిశుభ్రంగా ఉంచుకున్నట్లయితే మనకి ఆరోగ్యకరం. సో అదే విధంగా చిత్తం ఇక్కడ ఉంది, మైండ్. ఆ చిత్తంలో నిక్షిప్తంగా ఉండేటువంటి విషయాలే చిత్రగుప్తుడు, చిత్తంలో దాగి ఉన్నటువంటివి. దాన్ని ఏం చేయాలంటే ఆ చిత్తాన్ని, అదొక రాగి పాత్ర లాంటిది. రాగి పాత్ర మనం ఎంత తోమినా కూడా క్షణానికి కూడా అది చిలువ పడుతూ ఉంటుంది. కాబట్టి దాన్ని శుభ్రం పరచడానికి
చింతపండు ఏదో మనకి ఉప్పు లేదా నిమ్మరసం ఇలాంటివి వేసి వాటిని పాత్రల్ని శుభ్రపరుస్తూ ఉంటాం. ఇక్కడ చిత్తం అనే రాగి పాత్రను పశ్చాత్తాపం అనేటువంటి చింతపండుతో తోమి ప్రాయశ్చిత్తం అనేటువంటి జలంతో కడిగి పవిత్రం కావించుకోవడానికి మనం ప్రయత్నించాలి. ఎవరైనా మనల్ని దూషించిన కానీ లేక తిరస్కరించిన కానీ మనం ఏమాత్రము ఉద్రేకమునకు అవకాశం అన్ని వాళ్ళకి అందించక పరమశాంతంతో వారి దూషణ తిరస్కారాలను సహించుటకు సంసిద్ధులమై ఉంటూ ఉండాలి. ఇదే రాళ్ళు పడతాయి, మన మీద పువ్వులు పడుతూ ఉంటాయి, రెండింటికి సిద్ధంగానే ఉండాలి. ఈ పవిత్రమైన వయస్సునందు ఉద్రేకం చాలా ప్రమాదకరం. ఒక 5 నిమిషాలు నీవు భగవత్ చింతన చేస్తే ఆ ఉద్రేకం చల్లారుతుంది. దీనికి ఒక మెడిసిన్ కూడా చెప్పారన్నమాట, రెమెడీ. ఏంటిట? ఉద్రేకం వచ్చినప్పుడు చల్లటి నీళ్లు తాగు, లేదా అక్కడి నుంచి వెళ్ళిపో. ఇలాంటివి చిన్న చిన్న చిట్కాలు స్వామి చెప్పారు. దాన్నే లేదా భగవత్ చింతన. అందుకోసం భగవన్నామం ఎప్పుడు కూడా నిరంతరము చేస్తూ ఉండండి. మనకి ఆ యొక్క సంయమనం అనేది ఏర్పడుతుంది అని పిల్లలకు కూడా చక్కగా తెలియజేశారు ఇక్కడ స్వామి. మన ఉద్రేకాలు క్షణభంగురములైనటువంటివే కానీ శాశ్వతమైనవి కావు. మీలో ఎవరైనా విరోధ భావం చేత లేదా మేము నిరసించినప్పటికీ దాన్ని శాంతంతో అందుకోవడానికి మీరు ప్రయత్నించాలి. అర్జునులు చేసిన దూషణమును మనం అందుకోకుండా ఉంటే ఆ చేసిన వారికే చేరిపోతుంది. దీనికి ఒక చక్కని ఉదాహరణ. నీ మిత్రుడు ఒకడు ఒక రిజిస్టర్ కవర్ పంపిస్తాడు అనుకో, పోస్టల్ ద్వారా రిజిస్టర్ కవర్. ఆ పోస్ట్ రూల్స్ ప్రకారం ఏంటి, అక్కడ ఫ్రమ్ అడ్రస్ టు అడ్రస్ రెండు రాయాలి. టు అడ్రస్ రాస్తే ఆ యొక్క ఆసామికి చేరుతుంది. ఫ్రమ్ అడ్రస్ అంటే ఒకవేళ ఇన్ కేస్ ఇఫ్ యూ డు నాట్ రిసీవ్ దట్ వన్, వాట్ విల్ హ్యాపెన్, అది రీడైరెక్ట్ చేయబడుతుంది అనమాట, తిరిగి మళ్ళీ నీకు చేరుతుంది అని చెప్తూ ఇక్కడ నువ్వు ఆ యొక్క కవర్ని సిగ్నేచర్ చేసి, ముఖ్యంగా రిజిస్టర్ కవర్ అంటే ఆ యొక్క ఎవరి పేరున అయితే వచ్చిందో వారు సిగ్నేచర్ పెట్టి సంతకం పెట్టి తీసుకోవాలి. ఆ విధంగా తీసుకోకపోతే ఏమవుతుంది, మళ్ళీ ఎవరైతే ఆ కవర్ని పంపించారో వారికే వెళ్ళిపోతుంది. ఒకవేళ ఇన్ కేస్ ఆ ఆసామి లేడు అనుకోండి, ఇంట్లో లేకపోతే అది వేరే వాళ్ళకి ఇవ్వరన్నమాట. సో అదే విధంగా నేను ఎవరైనా దూషించినప్పుడు నన్ను దూషించారు అనే సైన్ నువ్వు చేయకుండా ఉంటే నిన్నెవరు దూషించారో వారికే రీడైరెక్ట్ అయి వెళ్ళిపోతుంది. ఎవరైనా నేను భూషించినా లేక దూషించినా అవి రెండు కూడా నాకు సంబంధించినటువంటివి కావు అని నీవు సాక్షిభూతుడిగా ఉండినట్లయితే అప్పుడు ఆ దూషణ భూషణాలు నీ చిత్తాన్ని ఏమాత్రం కూడా మాలిన్యం చేయవు, నిన్ను ఏమాత్రం డిస్టర్బ్ చేయవు. అరే వాళ్ళు నన్ను తిట్టేరే అనుకుంటుంటే వాడు నిన్ను తిట్టేది కంటే నువ్వు నిన్ను ఎక్కువ తిట్టుకుంటున్నావు అని ఇక్కడ మనం భావించాల్సి ఉంటుంది. కాబట్టి వాటికి దూరంగా ఉండాలి అంటే మనం జస్ట్ బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ అనేది చాలా అవసరం. దివ్యాత్మ స్వరూపులైన విద్యార్థులారా, మీరు నిజంగా సాక్షిభూతులే. దాన్నే క్షేత్రజ్ఞుడు అన్నాం మనం. ఆ క్షేత్రజ్ఞుడిలాగే ఉండమని చెప్తున్నారు ఇక్కడ. క్షేత్రజ్ఞుడు ఏం చేస్తాడు, క్షేత్రంలో ఏం జరిగినా నిమ్మకు నీరెత్తినట్టు కూర్చుంటాడు, చూస్తూ కూర్చుంటాడు. కేవలం లౌకికమైనటువంటి విషయాలందే కాక ఆధ్యాత్మిక విషయాలందు కూడా మీరు సాక్షిభూతులుగానే ఉంటూ ఉండాలి. అయితే ఇట్టి సాక్షిభూతులైనటువంటి మనము ఎక్కడి నుంచి వచ్చాం, ఎక్కడికి వెళ్ళాలి? ఇంకొక ప్రశ్న కూడా వేస్తారు, ఏం చేయాలని.
ఈ 3 ప్రశ్నలు ప్రతి మానవుడు వేసుకోవాలి అని చెప్పని మనకు పదే పదే తెలియజేస్తూ ఉంటారు మన భగవాన్. ఈ రెండింటిని మనం గుర్తించుకోలేకపోయినా ఎక్కడి నుంచి వచ్చాం, ఎక్కడికి వెళ్ళాలి, మన జీవితం ఏం ప్రయోజనం ఈ ప్రశ్నలు మనం వేసుకోకపోతే? నీవెవరు? ఈయన రమణ మహర్షి గారు కూడా మనకి చెప్పినట్టుగా ఇలాంటి మహర్షులందరూ కూడా ఎందుకు మనకి చెప్తున్నారు, మహానుభావులు ఎందుకు సూచిస్తున్నారంటే ముందు మనల్ని మనం తెలుసుకోవాలి, ఆత్మజ్ఞానం పొందాలి అని మనకి పదే పదే వారి యొక్క జీవితాలనే మనకి గ్రంథాలుగా చేసి మనకి తెలియజేస్తున్నారు. ఒక పోస్ట్ బాక్స్ లోపల ఒక కవర్ వేస్తాం మనం, దాని మీద టు అడ్రస్ ఉండాలి, ఫ్రమ్ అడ్రస్ కూడా ఉండాలి ఆ యొక్క కవర్ మీద. రెండూ లేకపోతే ఆ కవర్ ఎక్కడికి పోతుంది? డెడ్ లెటర్ బాక్స్లోకి వెళ్ళిపోతుంది. అది తర్వాత ఏం చేస్తారు, దాన్ని ఎవరికి చెందింది కాబట్టి వాడికి అవసరం లేదు, పోస్ట్ వాళ్ళకి, ఆ యొక్క ఆఫీసర్లకు కానీ లేకపోతే అక్కడ పనిచేసే గుమాస్తాలు కానీ వాళ్ళకి ఏం పని దాంట్లో ఉన్న మ్యాటర్ తోటి, కాబట్టి దే బర్న్ దట్ వన్. అదే విధంగా మన జీవిత విషయము, మనం ఎక్కడి నుంచి వచ్చామో తెలిసే ఫ్రమ్ అడ్రస్ మన దగ్గర లేదు, ఎక్కడికి వెళ్తామో తెలిసే టు అడ్రస్ కూడా మన దగ్గర లేదు. ఈ రెండు తెలియనప్పుడు మన గతి ఏమి? అసలు మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం? కాలిపోవడానికా, కూలిపోవడానికా, లేదా రాలిపోవడానికా? దేనికోసం వచ్చాం? ఈ తత్వాన్ని ప్రతి మానవుడు విచారించి తెలుసుకోవాలి. మనం కాలిపోవడానికి రాలేదు, కూలిపోవడానికి రాలేదు, రాలిపోవడానికి రాలేదు. అది ఎప్పుడు ఎలా జరగాలో ఎలా జరుగుతూనే ఉంటుంది. కానీ ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఆ యొక్క ఆత్మజ్ఞానాన్ని, పరమాత్మ గురించి మనం ఏం చేస్తున్నాం నిరంతరము, అది భగవంతుని పన, మనం చేసేది సరి అయినదా లేదా, ఈ విచారణ చేసుకుంటూ మన వలన ఇంకొకరు ఎవరైనా బాధపడుతున్నారా, ఇది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన విషయం. ఇతరుల వలన మనం బాధపడినా మనల్ని బాధ పెట్టడానికి వాళ్ళు ప్రయత్నించా మనం బాధపడక్కలేదు. అది ఇక్కడ మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సినటువంటిది. అంటే క్లేశానికి గురు కానక్కలేదు, మన ప్రొఫెసర్ మేడం గారు చెప్పినట్టుగా. కాబట్టి మనం జవాబు చెప్పలేని పరిస్థితిలో ఉంటే నీకు ఏమి పట్టినట్లు? భూతం పట్టినట్లా, దెయ్యం పట్టినట్లా? మనం మిథ్యాలోకానికి వచ్చాము. ఆ మిథ్యాలోకంలో ఉన్న శాస్త్రములన్నీ కూడా ఎక్కడి నుంచి నీవు వచ్చావు అని ప్రశ్నిస్తున్నాయి. మన ఉపనిషత్తులన్నీ కూడా నీవు ఎక్కడికి పోతున్నావు అని ప్రశ్నిస్తున్నాయి. శృణ్వంతి విశ్వే అమృతస్య పుత్రా, నేను అమృత పుత్రుడను, అమృత నుంచి వచ్చాను, ఆత్మ నుంచి వచ్చాను, మీరు ఆత్మస్వరూపులు నాయనా, మీరు పాపులు కాదు అని స్వామి వివేకానంద ఆ యొక్క విశ్వ మానవాళిని ఉద్దేశించి చెప్పినటువంటి విషయం కూడా మనకి ఈ సందర్భంగా గుర్తు వస్తుంది. కాబట్టి ఈ యొక్క ఆత్మస్థితి, అమృతమైనటువంటి ఆ యొక్క ఆత్మస్థితికి దృఢ సంకల్పంతో జవాబు ఇవ్వడానికి మీరు సంసిద్ధులు కావాలి. బీ రెడీ అని ఇక్కడ భగవాన్ చక్కగా బోధించారు. ఓ విద్యార్థులారా, మీ చిత్తం పరిశుభ్రం గావించుకోవడానికి పవిత్రమైనటువంటి ప్రేమను మీ యందు అభివృద్ధి గావించుకోండి. కేవలము భక్తి అంటూ కొన్ని పటములు పెట్టి పూజించడం కానీ, కొన్ని విగ్రహారాధనలు చేయడం కానీ, జప ధ్యానాలు సల్పడం కానీ భక్తికి లక్షణాలు కావు. కానీ అవి కూడా ఉండాలి. సత్కర్మల యొక్క సంబంధాలు ఇవి. అంటే ఎలిమెంటరీ స్టేజ్లో మన భక్తి యోగంలో మొట్టమొదటి ప్రశ్నే అర్జునుడు వారు సంధించినటువంటిది కృష్ణ పరమాత్మకి. నిర్గుణ స్వరూపుడా, గుణస్వరూపుడా, ఎవరిని మనం పూజించాలి? ఎవరు యోగి? ఎవరిని పూజిస్తే వారిని యోగి అంటారు, వారిని ఉత్తముడు అంటారు అని మొట్టమొదటిది.
అయితే దీనికి ఎలిమెంటరీ స్థితిలో ఫస్ట్ మనం అక్షరాభ్యాసం చేయకుండా పిహెచ్డికి చేరలేం కదా అని ఇక్కడ భగవాన్ సూచించారు కూడా. కాబట్టి మనకు కావాలి అవన్నీ. మనం ఒక విగ్రహారాధన అనేది చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పి మనకి వివేకానంద స్వామి కూడా ఒక ఉదాహరణ వారు ఆయన మహారాజుకి చెప్పినటువంటిది. కాబట్టి విగ్రహారాధన ఉండాలి, జప ధ్యానం ఉండాలి. కాబట్టి 9 పాయింట్ కోడ్ ఆఫ్ కాండక్ట్ లో భగవాన్ చెప్పినట్టు ఫస్ట్ పాయింటే జపము ధ్యానము ప్రతినిత్యము చేయమని. అయితే ఎప్పుడైతే ఇలాగ నువ్వు ప్రతిరోజు చేస్తుంటావో, ప్రతినిత్యము చేస్తూ ఉంటావో, అప్పుడు నీ యొక్క మనస్సు స్థిమితపడుతుంది. నీ యొక్క ఏదైతే ఆత్మ స్థాయికి వెళ్ళగలుగుతావో అప్పుడు అది ఒక రోడ్ మ్యాప్ లా తయారవుతుంది అనమాట. ఏమీ చేయకుండా డైరెక్ట్గా నేను పూజలు చేస్తాను, ఏదో జస్ట్ యాంత్రికంగా చేస్తున్నాను, పటానికి పుష్పాలు వేస్తాను, సమర్పిస్తాను, దీపారాధన చేస్తాను, గ్రంథాలు చదువుతాను, ఇవన్నీ మంచివే, చదవాలి, చేయాలి. అయితే ఏదో ఒక సత్కర్మలు నేను చేస్తున్నాను అన్నంత వరకు దాంతో సరిపెడితే సరిపోదు. నిర్మల నిశ్చల నిస్వార్థమైనటువంటి భగవత్ ప్రేమనే భక్తికి సరి అయిన లక్షణం అని ఇక్కడ చాలా నొక్కి వక్కాణించారు. నిర్మలమైనటువంటి, నిశ్చలమైనటువంటి, నిస్వార్థమైనటువంటి భగవత్ ప్రేమ. ఈ ప్రేమని ప్రపంచం సర్వత్రా వ్యాపించి భిన్న భిన్న సందర్భాల్లో భిన్న భిన్న నామాలతో వ్యవహరించబడుతూ వచ్చింది. తల్లికి బిడ్డకి ఎడల గల ప్రేమను వాత్సల్యం అంటారు, భార్యాభర్తల ప్రేమను మోహం అంటారు, బంధుమిత్రుల మీద ఉండేటువంటి ప్రేమను అనురాగం అంటారు, వస్తు వాహనం మీద ఉండేటువంటి ప్రేమను ఇచ్చ అంటారు, అంటే కోరిక. సో అది మనకు కావాలనుకోవడం. అయితే భగవంతుని యందు గల ప్రేమను భక్తి అని చెప్తూ వస్తున్నారు. దానికే మరొక పేరు ప్రేమ. భగవంతుని మీద ఉండే ప్రేమ పేరే భక్తి. అందరి యందు అన్నిటి యందు ఉన్న ప్రేమ ఒకటే, కానీ అన్ని ప్రేమలు భక్తి కావు. ఆ ప్రేమ ఒకటే, కానీ అవన్నీ కూడా భక్తి కావు. కేవలం భగవంతుని మీద ఉండే ప్రేమని మాత్రమే మనం భక్తి అని చెప్పి చెప్తాం. వీడికి భయం భక్తి లేదురా బొత్తిగా అంటూ ఉంటాం. అంటే భయము ఉండాలి, పాపభీతి, భక్తి ఉండాలి, దైవ ప్రీతి, మరొకటి సంఘనీతి. ఈ మూడు ఉన్నటువంటి వాడే మానవుడు. సో భార్య యందు, పుత్రుని యందు, బంధుమిత్రుల యందు, ఎల్ల వస్తువుల యందు ప్రేమ ఉండవచ్చును, కానీ ఆ ప్రేమ భగవంతుని యందు ప్రేమ వంటిది కాదు, దానికి సాటి రాదు. కనుక అది భక్తి కానేరదు. ఒక్క భగవంతుని యందలి ప్రేమకే భక్తి అని పేరు. భగవత్ ప్రేమ పవిత్రమైనటువంటిది, స్వార్థరహితమైనటువంటిది. భగవంతునిపై ఉండు ప్రేమను సర్వజనుల యందు కూడా ప్రసరింపజేయడమే సరి అయిన సమాజ సేవ. ఇక్కడ 5 విలువలు మానవతా విలువలకి సో అండర్ కరెంట్ గా ఉండేటటువంటిది ప్రేమ. ఆ ప్రేమతో కూడినటువంటిది సత్యధర్మ శాంతి ప్రేమలు. సో నువ్వు చేసేటువంటి సేవలు ఏవైతే ఉంటాయో ఆ సేవ ప్రేమతో కూడుకున్నటువంటిది ఉండాలి. ఏదో నాకు ఇచ్చారు, నేను వెళ్ళాను, అక్కడ ఏదో సేవ చేశాను, వచ్చాను అనేది కాకుండా దాని మీద ప్రేమ ఉన్నప్పుడే మనకి అక్కడ 100% మనం ఇవ్వగలుగుతాం. ఎప్పుడైతే ఆ ప్రేమ లోపిస్తుందో అక్కడ మనం చేసేమో అని అనుకున్నా కూడా అది భగవంతునికి రీచ్ కాదు అని ఇక్కడ భగవాన్ స్పష్టంగా మనకి వ్యక్తపరిచారు. సో సర్వజన సమాన ప్రేమ అని చెప్పడానికి అవకాశం ఉంటుంది ఎప్పుడు మనం చేసేటువంటి సేవ ప్రేమతో కూడుకున్నటువంటి. దీన్నే ఈశావాస్యమిదం సర్వం అన్నారు. సో ఈశ్వర తత్వాన్ని సర్వుల యందు దర్శించి ఈ పవిత్రమైన ప్రేమను అందించడానికి పూనుకోవాలి. కానీ భక్తి 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 అని చెప్పుకోవటం, అపవిత్రమైనటువంటి ప్రేమల యందు ప్రయత్నం చేయడం, అపవిత్రమైన మార్గాల యందు ప్రయాణము సల్పటము, ఇది కేవలము దానవ లక్షణం కానీ మానవ లక్షణం అని చెప్పడానికి వీలు కాదు. ఇది భగవద్ ద్రోహంగా రూపొందుతుంది. చాలా చాలా డైరెక్ట్ గా బ్లాస్ట్ చేశారు. ఇక్కడ చేయాల్సిందే. మరి వాళ్ళకి మామూలుగా చెప్తే ఎక్కదు కదా.
మనలాంటి వాళ్ళకి ఎక్కాలి అంటే ఇలాంటి చాలా కొంచెం కఠినంగానే చెప్పాలి. సో ఈ తత్వాన్ని విద్యార్థులు ప్రత్యేకంగా ఖచ్చితంగా గుర్తించి వర్తించడం చాలా అవసరం. మీరు దానవులు కాకండి, నేను మానవుణ్ణి అని పదే పదే అనుకోమని చెప్పి భగవాన్ ఎందుకు చెప్తూ ఉంటారంటే, మానవుడు అనేటటువంటి వాడు దానవ లక్షణాలకు దూరంగా ఉండేటటువంటి వాడు కాబట్టి ఆ యొక్క దానవత్వాన్ని ఖండించినప్పుడే ఆయన మానవుడు అవుతాడు, పరిపూర్ణుడు అవుతాడు. అప్పుడే మనం పూర్ణమదం పూర్ణమేద పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే అని చెప్పుకోగలుగుతాం. సహనావతు సహనో భునక్తు ఇవన్నీ కూడా మనకి ఆ వేద శాస్త్రాలు ఎందుకు చెప్పాయంటే, భగవంతునితో నువ్వు ఉన్నావు కాబట్టి ఆల్వేస్ బీ కేర్ఫుల్. కాబట్టి ఎలాంటి పనులు చేస్తే నేను భగవంతుడు ఇష్టపడతాడు, భగవంతునితో ఉన్నాడు నాలో, ఆయన నాలోంచి వెళ్ళిపోకుండా ఉండాలి అంటే నేనేం పనులు చేయాలి అని పదే పదే మనల్ని మనం ప్రశ్నించుకోవాలి అని ఇక్కడ సూచిస్తున్నారు. సో విద్యార్థులారా, ఈనాడు మన దేశం యొక్క పరిస్థితి మీకు తెలియంది కాదు. ఈనాడు సమాజం అనే ట్రైన్ చాలా పెద్దదిగా ప్రయాణమైపోతోంది. ఇందులో అనేక మంది వృద్ధులు, యువకులు, మధ్య వయస్కు వారు కూడా ప్రయాణమై వెళ్తున్నారు. వారిలో వృద్ధులైన వారు పక్క స్టేషన్లో దిగిపోవడానికి సంసిద్ధంగా ఉంటున్నారు. ఈ సమాజం అనే రైల్లో యువకులైన వారే దీర్ఘ ప్రయాణం అంటే లాంగ్ జర్నీ చేస్తారన్నమాట వాళ్ళు. కాబట్టి వారు అందులో ఉన్న కష్ట సుఖాలని సర్వము అనుభవించవలసినటువంటి వారు. వాళ్ళు ప్రయాణం చేసే కంపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఎందుకంటే లాంగ్ జర్నీ చేస్తారు కదా, వాళ్ళకి ఎటువంటి అంటువ్యాధులు దరి చేరకుండా ఉండాలి కదా, వాళ్ళు సౌకర్యంగా అక్కడ దాంట్లో నివసించాలి కదా, లాంగ్ జర్నీ కదా. కాబట్టి ఆ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఇక్కడ యువకులను ఉద్దేశించి చెప్తున్నారు. యువకులు అనేటువంటి వాళ్ళు దేశానికి వెన్నెముక లాంటి వాళ్ళు. అయితే మిగిలిన వాళ్ళు కాదా అంటే వాళ్ళు వృద్ధులు గౌరవస్తులండి, గౌరవించాలి మనం. ఎందుకోసం వాళ్ళ యొక్క అనుభవాన్ని బట్టే ఈ యొక్క వృద్ధులు కూడా వాళ్ళ యొక్క జీవన శైలిని వాళ్ళ యొక్క సమాజంలో ప్రవేశపెడుతూ ఉంటారు. ఇప్పుడు ఒక తల్లిదండ్రి మంచి వాళ్ళు అయి ఉన్నారు, వాళ్ళు చక్కగా ఒక దైవ చింతన కలిగి ఉన్నవాళ్ళు పిల్లల్ని చక్కగా క్రమశిక్షణతో పెంచి పెద్ద చేస్తున్నారు. సో వాళ్ళ పిల్లలు ఏం చేస్తారంటే సమాజానికి ఉపయోగపడే విధంగా తయారవుతారు. అండ్ వైసీ వర్సా. ఇన్ కేస్ ఈ తల్లిదండ్రులు లేకపోతే అలా లేరు, వాళ్ళు అజ్ఞాన స్థితిలో ఉన్నారు, అవిద్యతో ఉన్నారు. ఈ పిల్లల్ని గైడ్ చేసే వాళ్ళు ఎవరు? గురువు చెప్తావా అంటే దండిస్తాడేమో, దండిస్తే అదే వాడు వెళ్ళి సూసైడ్ చేసుకుంటాడు. లేదా పక్కవాడు ఎవడైనా కొన్ని మంచి సాయి భక్తుడు ఉన్నాడు, ఆయన బాబు ఇలా కాదంటే నీకెందుకే పోవే అంటాడు. నా తండ్రే చెప్పలేదు, నా తల్లే చెప్పలేదు, నువ్వెవడు మధ్యలో అంటే ఇలాగా వాడు చెడుదారినే పోతూ ఉంటాడు. చివరికి ఏంటంటే అలాంటి వాళ్ళు ఇప్పుడు మనం కరడు కట్టిన ఉగ్రవాదులు అంటున్నాం చూడండి, వాళ్ళకి సరి అయిన విద్య లేకపోవడం వల్లనే వాళ్ళు అలా తయారయ్యారు. వాళ్ళల్లో కనుక సరి అయిన విద్య నింపినట్లయితే ఒక సమాజం కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, లేదా ఇరుగు పొరుగు వాళ్ళు కావచ్చు, చెప్పినట్లయితే వాళ్ళు ఆ స్థితికి వచ్చేవాళ్ళు కాదు, సమాజానికి ప్రమాదకరంగా తయారయ్యేటువంటి వాళ్ళు కాదు. కాబట్టి ఇక్కడ మనకి యువకుల గురించి చాలా అద్భుతంగా చెప్తున్నారు స్వామి. మీరు చాలా దీర్ఘకాలం ప్రయాణించవలసినటువంటి వారు కాబట్టి సక్రమమైనటువంటి జీవితంతో అవకతవకలను సరిదిద్దుకొని సక్రమైన మార్గంలో సక్రమైన స్థానాన్ని చేరేటటువంటి రీతిగా ఈ ట్రైన్లో మీరు ప్రయాణించాల్సి ఉంటుంది. విద్యార్థులారా, నిజంగా భావి భారతోద్ధారకులు మీరే. ఇందులో చేరినటువంటి విద్యార్థుల్లో ఏ యొక్క 10 లేక 20 మంది అయినా ఉత్తమ భావము కలిగిన వారైనప్పుడు ఈ అనుభవించిన అనుభూతులను ఆచరణలో పెట్టినప్పుడు మన భారతదేశం ఎన్ని విధములైన సుఖశాంతులతో వర్ధిల్లుతుంది. ఇక్కడ భగవానే చెప్పారు, వాళ్ళ స్వామి ముందర అక్కడ 50-100 మంది ఎంతమంది ఉంటారో విద్యార్థులు ఉంటారో పెద్ద సంఖ్యలోనే ఉంటుంది.
అందులో కనీసం కొద్దిగా కాకపోతే కొద్ది వాళ్ళైనా కూడా ఈ యొక్క నేను చెప్పినటువంటి విషయాలు కనుక మీరు ఆచరించినట్లయితే, దాన్ని మీరు ఆచరణలో పెట్టినట్లయితే, మనసుకు తీసుకున్నట్లయితే మీ యొక్క అద్భుతమైన జీవితము మీకు బాగుంటుంది నాయన, సమాజానికి బాగుంటుందని ఇక్కడ సూచిస్తున్నారు. కాబట్టి అందరూ కూడా పుట్టపర్తిలో చదివారండి, మా స్వామి స్కూల్లో చదివారండి, చదువుతారు. వాళ్ళకి ఏదో పూర్వజన్మ సుకృతం ఉంది కాబట్టి అక్కడ అవకాశం ఇచ్చాడు పరమాత్మ. కానీ ఎంతమంది సద్వినియోగం చేసుకుంటున్నారు అనేది కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అన్నమాట. సో ఈ అనుభవించినటువంటి పవిత్రమైన అనుభూతిని మీరు పక్కకు పోయిన తక్షణమే మర్చిపోకండి. వీటిని స్థిరంగా మీ యొక్క చిత్తం అందు ఉంచుకొని మున్ముందు మీరు ఈ సమాజ సేవలో పాల్గొని యావత్ భారతదేశం అందు అన్ని రంగాలందు కూడా సమాజ సేవనే ఈశ్వరుని సేవగా విశ్వసించి తగినటువంటి కృషి సల్పాలని ఆశిస్తున్నాను. మానవ సేవే మాధవ సేవ అని చెప్పారు. కాబట్టి అద్భుతమైన ఈ యొక్క విషయాన్ని మనకి రామాయణం ద్వారా పిల్లలందరికీ చక్కగా అందించారు. రామాయణంలో ఏమి చెప్తున్నారు, పరమాత్మ ఏం చెప్తున్నాడు, నారాయణుడు ఒక మానవ ఆకారం తీసుకుని మానవుడిగా ఈ విధంగా వర్తించాలి అని సూచించారు మనకి శ్రీరామచంద్రుడు. సో మీరు ఎంతవరకు ఆ విధంగా ఒక శ్రీరామచంద్రుడిలా తయారవుతారు అని స్వామి ఇక్కడ విద్యార్థులను ఉద్దేశించి చాలా అద్భుతంగా చెప్పారు. కాబట్టి మనలో ఉండేటి యొక్క అరిషడ్ వర్గాల్ని నియంత్రించుకొని మానవతా విలువలను పెంపొందించుకొని సమాజానికి ఒక చక్కని ఆదర్శ పౌరులుగా మీరు ఉత్తమోత్తములుగా తయారవ్వాలని భగవాన్ ఇక్కడ కోరుకుంటూ మనందరికీ కూడా తెలియజేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క సమాజంలో ఒక భాగము, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్, కలర్, క్రీడ్, సెక్స్. కాబట్టి సమాజమే దేవాలయం, అందులో ఉన్న వాళ్ళే భగవంతులు. సో ఈ భావంతో మనం అందరం కూడా ముందుకు వెళ్దాం. జై శ్రీ సాయిరామ్. థ్యాంక్ యూ సాయిరామ్. కంటిన్యూ చేయొచ్చండి అక్కయ్య గారు, వదిన గారు, ఇంకో చాప్టర్ మొదలు పెట్టండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సో 28వ చాప్టర్ మనకి వచ్చి భారతవర్ష జంతువుల భాగ్యమునేమని చెప్పవచ్చు. ఈ భారతవర్షమందు హరి వల్మరు పుట్టుచు జీవకోటికిన్. పల్మరు ఆర్ వాల్మరు. ధీరతతోడ తత్వము ఉపదేశము చేయుచు చెల్మి చేయుచున్ ఆరయ బాంధవాకృతి కృతార్థుల చేయుచునుండు కాంచరే. మ్యాన్ ఈజ్ ఎ సోషల్ యానిమల్, సంఘజీవి. అనేక జీవకోట్లలో మానవుడు ఒకడు. అయితే మానవుడికే ఒక ఉత్కృష్టమైనటువంటి స్థితి ఉందని మనకి శాస్త్రం చెప్పినట్టుగా, వేదము మనకు తెలియజేసినట్లుగా, ఆ మానవుడు తిరిగి దైవత్వానికి చేరే విధంగా తన యొక్క జీవన విధానాన్ని, శైలిని మలుచుకుంటూ ముందరికి వెళ్ళాలి. ఐఎమ్ నాట్ అన్ యానిమల్, ఇందాక మనం తెలియజేసినట్టుగానే పరమాత్మ మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నారు. కాబట్టి ఒక చక్కని స్వరూపం, మానవాకృతిని పరమాత్మ ఇచ్చినందుకు దాన్ని సార్థకం చేసుకోవాలండి. ఓ పవిత్రాత్మ స్వరూపులారా, మనీష అనగా మంచి చెట్లను తెలుసుకోనగల మనస్సు. మనీష కలవాడు మనిషి అంటే ఇక్కడ విచక్షణ జ్ఞానం కలిగినటువంటి వాడే
మనిషి. డిస్క్రిమినేటివ్ పవర్. మంచి చెడులను గుర్తించగల మనస్సు కలవాడు అని కూడా అర్థం ఉంటుంది మనీషా అంటే. తెలివితేటలు ఉండవలసిన రీతిగా ఉండలేదనియే చెప్పవచ్చును. ఆ విధంగా కనుక లేకపోతే, మానవుడి యొక్క తెలివితేటలు ఉండవలసిన రీతిగా ఉండలేదు ఆ విధంగా లేకపోతే, మానవుని తలంపులు సరి అయినవి కాకపోవడం చేత దేశానికి ఈ దుస్థితి ఏర్పడింది. మానవుడు తన జీవిత తత్వమును చక్కగా గుర్తించి వర్తించుకుంటే దేశం యొక్క సమస్య తీరిపోతుంది. నీవు ఎవరి కోసం జీవించుచున్నావు అని మన ఎవరిని ప్రశ్నించినా నేను నా కోసమే జీవించుచున్నాను అనే జవాబే వస్తుంది. సాధారణంగా కూడా అది సహజం. నా కోసం నేను తింటున్నాను, నా కోసం నేను నీరు త్రాగుతున్నాను, నా కోసం నేను నిద్రిస్తున్నాను, నా కోసం నేను గాలి పీల్చుకుంటున్నాను, నా రోగములకు నేనే ఔషధము సేవిస్తున్నాను, నా విరిగిన కాలుకు నేనే కట్టుకుంటున్నాను అంటూ ఉంటాడు ప్రతివాడు. నా కోసం నేను జీవిస్తాను కానీ అన్యుల కోసం కాదనే భావం ఇందులో సహజంగా వెలువడుతూ ఉంది. ఇంతేకాదు, 10 మంది ఒక గదిలో పడుకున్నప్పుడు ఎవరి కళ వారికే ప్రత్యేకంగా వస్తుంది కానీ 10 మందికి ఒక కళ రావడం లేదు. కనుక అన్నీ కూడా నా కోసం చేస్తున్నానని, నా కోసం నేను చూస్తున్నవి, నా కోసం నేను అనుభవిస్తున్నవే కానీ అన్యుల కోసం కాదనేటటువంటి సత్యం ఇక్కడ స్పష్టం అవుతుంది. ఇల్లాలు పతిని పిలిచి మన అబ్బాయిని సత్యసాయి కాలేజీలో చేర్చడానికి నిశ్చయించుకుంటున్నాం కదా, మంచి గుడ్డలు కుట్టిస్తే బాగుంటుంది అని బోధిస్తుంది. కానీ అతని దగ్గర డబ్బులు లేకపోవడం చేత కొట్టునకు వెళ్ళి అక్కడ అప్పు చేసి బిడ్డకు గుడ్డలు కుట్టిస్తాడు. అప్పును ఎవరి కోసం చేశాడు? తన కుమారుడి కోసం. గుడ్డలు ఎవరి కోసం కుట్టించాడు? తన కుమారుడి కోసం. ఎవరు చెప్తే కొట్టుకొచ్చాడు? తన భార్య చెప్తే కొట్టుకొచ్చాడు. కొన్ని దినాలు జరిగిన తర్వాత ఎవరైనా తనకు ప్రియమిత్రులైన వారు వచ్చి, అయ్యా సత్యసాయి కళాశాల యందు చక్కగా సమ్మర్ క్లాసులు జరుగుతున్నాయి, అనేక మంది అనుభవజ్ఞులు వచ్చి అక్కడ ఉపన్యసిస్తున్నారట, నేను వెళ్ళదలుచుకున్నాను, 1-2 దినములు లీవ్ తీసుకుని వచ్చి నీవు కూడా వినకూడదా? సెలవు పెట్టి రావయ్యా, మన ఇద్దరం కలిసి వెళ్దాం అన్నట్టు ఒక ఆసామి. అప్పుడు ఆయన అలా ప్రశ్నిస్తే అందుకు ఈ వ్యక్తి ఏమన్నాడు, అయ్యా 1 అరదినమైనా కూడా నాకు లీవ్ లేదయ్యా. అలా అంటే తన యొక్క షాపింగ్లు చేయడానికి, రకరకాల అనుభవించడానికి, అంటే అపార్ట్ ఫ్రమ్ జాబ్ అన్నమాట, వాటన్నింటికి పుష్కలంగా టైం ఉంది. కానీ ఒక సత్సంగాన్ని అనుభవించడానికి కానీ, పాల్గొనడానికి కానీ, లేదా భగవంతుని గురించి ధ్యానం చేయడానికి కానీ వీటికి మాత్రం సమయం లేదండి. మీరేంటండి, మీరు చెప్తారని బాగానే చెప్తారు కానీ అని ఇక్కడ సదరు వ్యక్తి నుంచి మనకు సమాధానం వస్తుంటుంది. నేను ఏ విధంగా వచ్చి ఆ పవిత్రమైన ఉపన్యాసాలు వినగలుగుతాను అని జవాబు చెప్తాడు ఆయన. నాకు సెలవు లేదు కదా, ఎలా వస్తాను నేను? అట్లు చెప్పినటువంటి వ్యక్తి 2వ దినాన్న తన భార్యకు భయంకరమైన వ్యాధి సంభవించడం చేత ఆ భార్యను తీసుకొని ఆసుపత్రి చేర్చి తన నష్టం పైన 10 దినాలు లీవు తీసుకొని ఇక్కడ ఆయన సెలవు పెడతాడు. ఆయనకి సెలవులు లేవనుకోండి, లాస్ ఆఫ్ పే ఉంటుందన్నమాట. అయినా కూడా తన యొక్క భార్య యొక్క ఆరోగ్యం రీత్యా తాను అక్కడ పక్కన ఉండాల్సినటువంటి పరిస్థితి రీత్యా ఏం చేస్తాడు, సెలవు పెట్టుకుని లాస్ ఆఫ్ పే మీద ఆ యొక్క డ్యూటీకి అటెండ్ అవుతాడు. ఆసుపత్రి యందు మాత్రమే ఉంటాడు, అలాగే ఇంకెక్కడికి పోవడం అటు ఇటు. అప్పుడు జీతం నష్టం పైన లీవ్ తీసుకోవడం ఎవరి కోసం? తన భార్య కోసం తీసుకున్నాడు. మరి 2 దినాలు జరిగిన తర్వాత తనకి ఇష్టమైనటువంటి వంటను తట్టయందు, అంటే ప్లేట్ ఎందు పెట్టుకున్నాడు. ఆయన పూజించడానికి సిద్ధంగా ఉన్న సమయం లోపల తన కుమారుడు వీధి ఎందు కారు కింద పడినట్టు ఒక పెద్ద కేక వినిపించింది. తక్షణమే తన ముందర చక్కగా పెట్టుకున్నాడు
ఆ యొక్క పదార్థాలు తిందామని. తినడు. తన మనసు వెంటనే అక్కడికి వెళ్ళమని చెప్పని సూచిస్తుంది. అక్కడికి వెంటనే పరిగెడతాడు తన కుమారుడికి ఏమైందో అని చెప్పని. తన ఆకలి అవుతున్నప్పటికీ కూడా తనకి ఇష్టమైన పదార్థాలు తన యొక్క ప్లేట్లో ఉన్నప్పటికీ కూడా వాటినంటి కూడా త్యజించి విసర్జించి తాను ఆతురతో వీధిలోకి వచ్చి చేరుతున్నాడు. అతడు తనకిష్టమైన ఆహారం త్యజించింది ఎవరి కోసం? తన ఆకలిని కూడా త్యజించుకొని వీధికి వచ్చి పడడం ఎవరి కోసం? తన కుమారుని కోసం. ఈ విధంగా తాము ప్రేమించిన వారికి బాధ కలుగుతుండడం చూచి తమ అవసర కృత్యములను కూడా త్యాగం చేసుకోవటం మానవుని యొక్క సహజమైన లక్షణంగా గోచరిస్తూ వచ్చింది. మొదలు నా కోసం నేను జీవిస్తున్నాను అన్నాడు. బాగుంది. అన్నటువంటి వ్యక్తి ఈ అనుభవాన్ని చూసిన తక్షణమే అతడు తన కుటుంబం కోసం జీవిస్తున్నాడు అనే సత్యం కూడా మనకి స్పష్టమవుతోంది. తన కోసం, తన కుమారుడి కోసం, తన భార్య కోసం, తన కుటుంబం కోసం ఈ విధంగా జీవిస్తూ వస్తున్నాడు. ముందర తన కోసం తానే జీవిస్తున్నానని అన్నాడు. ఆ కళలు తన కోసం తను రావడం, లేదా తన కాలికి తానే కట్టుకోవడం, తన పొట్టకి తానే తినడం, తనకు కావాల్సిన నీరు తాగడం, ఇవన్నీ తన కోసమే చేసుకుంటున్నాను అన్నాడు. అన్ని పనులు ఉద్యోగంతో సహా. తర్వాత యొక్క పరిస్థితులను బట్టి తన యొక్క కుటుంబం వరకు వచ్చిందనమాట. అవన్నీ తాను ఈ కుటుంబ క్షేమంగా ఉన్నంత మాత్రాన ఆనందం లభించునా? తన కుటుంబం క్షేమంగా ఉంది, అంతటితో ఆయనకు ఆనందం లభిస్తుందా? తాను తన కుటుంబము సుఖశాంతులతో జీవించడానికి వీలవుతుందా? మధ్యలో సమాజం ఒకటి ఉంది కదా, మన పక్కవాడు అనేక బాధలు పడుతున్నాడు. ఆ యొక్క ఏడుపులు పెడబొబ్బలు మన చెవిన పడుతున్నాయి. మనం ఇక్కడ ప్రశాంతంగా అన్నం తినగలవా? తిన్నాడు అంటే వాడు మానవుడు కాదు, వాడు దానవుడే. అంతకన్నా ఇంకా వేరే పదం ఏదైనా ఉందేమో తెలియదు మనకి. అంటే పక్కవాడి యొక్క ఆనందంలో, ఇక్కడ మన ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఐ లవ్ మై కంట్రీ, సో మై హ్యాపీనెస్ లైస్ విత్ ద హ్యాపీనెస్ ఆఫ్ ద ఫెలో బీయింగ్స్, ఈ విధంగా ప్లడ్జ్ చేయిస్తారు పిల్లల చేత. ఎందుకోసం అని? నీ కోసం కాదురా బాబు నువ్వు జీవించేది, నీ యొక్క పక్కవాడి కోసం కూడా, ఈ యొక్క సమాజం కోసం నువ్వు జీవిస్తున్నావు. నీ కోసం నువ్వు జీవిస్తున్నావు, బాగానే ఉంది, కానీ పక్కవాడి యొక్క క్షేమం కూడా నీకు చాలా ముఖ్యమే అని చెప్పి తెలియజేస్తుంది ఆ యొక్క ప్రార్థన. సో ఇక్కడ అదే విధంగా నేను బాగుంటే సరిపోతుందా? నా పక్కవాడు కూడా బాగుండాలిగా. అదే ఇక్కడ సమాజం మధ్యలో ఉంది అని చెప్తున్నాడు. నీకు నీ కుటుంబానికి మధ్యలో ఒక సమాజం ఉందయ్యా. సమాజం అంతే ఉండి సమాజం నందే పెరిగి, సో సమాజం నందే అంత్యం పొందుతున్నావు మానవుడు. సమాజమును విసర్జించి ఒక్క క్షణమైనా జీవించుటకు వీలు కాదు. నా ఉద్యోగం నేను అభివృద్ధి చేసుకుంటూ, నా ఉద్యోగం నేను చేస్తూ, నా యొక్క ధనార్జన చేత నా కుటుంబాన్ని సంరక్షించుకుంటున్నాను అని అనవచ్చు. సమాజంతో నాకేమి పని లేదు అని చెప్పవచ్చు. కానీ తనకు ఉద్యోగం ఇచ్చిన వారెవరు? తనకు జీతం అందించేటువంటి వారు? జీతం చేతికి వచ్చినంత మాత్రాన ఆహారం కడుపుకు చేరుతోందా? లేదు. ఆ ధనము తీసుకుని వెళ్ళి మార్కెట్లో ఏదో ఉప్పో పప్పో తీసుకుని వచ్చి తన కుటుంబాన్ని పోషించుకోనక్కర్లేదా? నిజంగా తాను తన కుటుంబంలో సుఖజీవనము జరుపవచ్చుననే అభిప్రాయమే ఉండినా అరణ్యంలోకి పోయి చూడు, అక్కడ ఏమాత్రమో సుఖశాంతి అందుకోవడానికి వీలవుతుందా? ఎప్పుడు ఏ క్షణాలన ఏ ఒక్క క్రూర మృగం వచ్చి తినేస్తుందని భయంతో జీవిస్తూ ఉంటాడు. అరణ్యంలో ప్రశాంతంగా ఉండగలిగితే ఒక యోగులు ఉంటారు, మునులు ఉంటారు. ఎందుకోసం? వాళ్ళకి ఆత్మ చింతన తప్పితే పరచింతన ఉండదు కాబట్టి. కానీ ఒక సామాన్యుడు, ఒక మానవుడు, ఇంకా ఆ జ్ఞానానికి ఆ స్థితికి వెళ్ళనటువంటి వాడు ఏం చేస్తాడు? క్షణం భయంతో జీవిస్తూ ఉంటాడు. కాబట్టి ఇక్కడ అడవిలోకి వెళ్తే నువ్వు ప్రశాంతంగా ఉండగలవా? వీలు కాదు కదా. మానవుడు సమాజానికి దూరం చేసుకుని ఒక్క క్షణమైనా ఉండలేని పరిస్థితిలో ఉంటున్నాడు. సో తన గ్రామంకి ఏదైనా ఆపద సంభవించినప్పుడు ఆ గ్రామంలో తాను కూడా ఒక భాగస్థుడే. ఆ గ్రామంనకు కలరా, ప్లేగు వంటి వ్యాధులు, విష వ్యాధులు వ్యాపించినప్పుడు తాను కూడా గ్రామం చేత కొంతవరకును కట్టుబడి ఆ యొక్క ఏదైతే ఉంటాయో, మన కరోనా సమయంలో ప్రతి ఒక్కరూ కూడా అక్కడ వాళ్ళు
చిన్న ఉద్యోగ, పెద్ద ఉద్యోగ, లేకపోతే చిన్నవాడ, పెద్దవాడ, ముసలివాడ, ఇవేమీ లేవు. అందరూ కూడా ఆ యొక్క కట్టుబాట్లను పాటించి ఎవరి ప్రాణాలను వాళ్ళు దక్కించుకున్నారు. ఆ విధంగా ఇలాంటి భయంకరమైన వ్యాధులు వచ్చినప్పుడు ఆ గ్రామాల యొక్క నిబంధనలు ఏవైతే ఉంటాయో అవి పాటిస్తూ ఉండాలి. ఎందుచేత సమాజంలో సంబంధం ఏర్పడటం చేత తన పక్క ఇల్లు అంటుకొని కాలిపోతున్న సమయంలో తాము కూడా దాన్ని ఆర్పడానికి పూనుకుంటున్నది ఎందుకోసమని? అటువంటి ఆర్పకపోతే ఏమవుతుంది? గ్రామం అంతా కాలిపోతుంది. గ్రామమే లేకపోతే తన యొక్క గృహమే లేదు. గ్రామం అనగా సమాజమే కనుక ఇట్టి సమాజ సేవ కూడా నీకు ప్రధానమైనటువంటిది. సమాజం కోసం కూడా నీవు బ్రతుకుతున్నావనే గుర్తించడం అవసరం. ఈనాడు లోకం నందు తాను తన కుటుంబము అనే స్వార్థమైనటువంటి సంకుచితమైనటువంటి భావాలు మానవుని హృదయం నందు చెలరేగడం చేత సమాజం యొక్క తత్వాన్ని తాను గుర్తించుకోలేకపోతున్నాడు. దేశం యొక్క క్షేమం అంతా రాష్ట్రం పైన ఆధారపడి ఉంటుంది. ఈ రాష్ట్రం యొక్క క్షేమం అంతా పట్టణాల పైన ఆధారపడి ఉంటుంది. పట్టణం యొక్క క్షేమం అంతా పల్లెల పైన ఆధారపడుతుంది. సో పల్లెల యొక్క క్షేమం అంతా ఆయా గృహముల పైన ఆధారపడి ఉంటాయి. ఆ గృహముల యొక్క క్షేమం అంతా కూడా గృహ యజమానులైన వ్యక్తులపై ఆధారపడి ఉంటుంది. అందుకోసమే ఇంటిని చూసి ఇల్లాలు చూడు అని చెప్పని అంటారు. ఇక్కడ ఇల్లాలు కావచ్చు, ఆయన గృహస్థుడు కావచ్చు. ఆ ఇల్లు పరిశుభ్రంగా ఉంది అంటే ఆ యొక్క ఇంట్లో ఉన్నటువంటి ఆ యొక్క గృహస్థుడు లేదా గృహిణి వారు చక్కగా అక్కడ అమర్చుకుంటున్న రీతి వారికి ఆరోగ్యకరంగా ఉంటుంది, ఇరుగు పొరుగు వారికి ఆరోగ్యం ఉంటుంది, సమాజానికి ఆరోగ్యంగా ఉంటుంది అన్నమాట. ఎప్పుడైతే వాళ్ళు అశుభ్రత అది దట్ స్ప్రెడ్స్ 1 to 1. కాబట్టి ఇక్కడ యావత్ ప్రపంచం యొక్క దేశం యొక్క క్షేమం అంతా కూడా వ్యక్తి పైనే, వ్యక్తి నుంచి సమిష్టి, ఇండివిజువల్ దట్ లీడ్స్ టు గ్రూప్. ఇక్కడ వేరే ప్రత్యేకంగా ఉండడు. అన్ని ఇండివిజువల్స్ కలిస్తేనే అక్కడ గ్రూప్ ఏర్పడుతుంది, సముదాయం ఏర్పడుతుంది, సమాజం ఏర్పడుతుంది, దేశం ఏర్పడుతుంది. అదేవిధంగా వివిధ రాష్ట్రాలు కలిపితేనే కదా ఒక దేశం, వివిధ దేశాలు కలిపితే ప్రపంచం అంటున్నాం మనం. ఈ యొక్క ప్రపంచ శాంతి కోసం చెప్పని మనకి యుఎన్ఓ లాంటి ఆర్గనైజేషన్ ఉన్నంత మాత్రాన సరిపోదు. అక్కడ వ్యక్తి నుంచి రావాలి, అక్కడ క్రమశిక్షణ. వ్యక్తి బాగుంటేనే అక్కడ సమాజం బాగుంటుంది. వ్యక్తి ఏమాత్రం కూడా అక్కడ స్వార్థ చింతనతో ఉన్నా కూడా అక్కడ సమాజంలో మనం ఒక మంచిని మనం చూడలేము. కాబట్టి వ్యక్తి లేక గ్రామం లేదు, గ్రామం లేక పట్టణం లేదు, పట్టణం లేక రాష్ట్రం లేదు, రాష్ట్రం లేక దేశం లేదు. కనుక ఈ దేశం అంతా కూడా ప్రజల యొక్క సమూహం అనేటటువంటి సత్యాన్ని మొట్టమొదట మనం గుర్తించాలి. ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ మనం తీసుకుందాం. ఢిల్లీ వంటి పెద్ద పెద్ద పట్టణాల యందు నైట్ క్లబ్ అనేటువంటివి ఉంటున్నాయి. ఆ క్లబ్బుల లోపల అనేక మంది విద్యావంతులు, అధికారులు, సైంటిస్టులు, సైనికులు చేరుతూ ఉంటారు. వారిలో కొంతమంది గూఢచారులు కూడా చేరి సంచరిస్తూ ఉంటారు. మఫ్టీలో ఉంటారంటారు చూడండి, అలాగనమాట. ఎందువలన? ఇక్కడ వీళ్ళు జరిగే కార్యకలాపాలు ఏమున్నాయని. గూఢచార వ్యవస్థ దేశానికి ఏమన్నా భద్రతకి ముప్పు వాటిల్లు చేస్తున్నారా, వీరి ద్వారా ఏమన్నా జరుగుతున్నాయా అనేటువంటి వాళ్ళు పరిశీలన చేస్తూ ఉంటారు అన్నమాట. కాబట్టి క్లబ్లో చేరినటువంటి వ్యక్తులతో సంచరించే సమయం లోపల గూఢచారులు రాజ్యం యొక్క, దేశం యొక్క రహస్యాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారట. దేశం యొక్క రహస్యాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. అలాంటి సమయంలోనే రహస్యాన్ని తెలుసుకోవడానికి కోసం చెప్పిన గూఢచారులు ఎంత ధనాన్నమైనా చెల్లించడానికి సిద్ధంగా ఉంటూ ఉంటారు. ఆ గూఢచారులు ఏం చేస్తారు? వారి యొక్క దేశ యొక్క సీక్రెట్స్ ఎవరు చెప్తారో వాళ్ళకి ధనాన్ని ఆఫర్ చేస్తూ ఉంటారు అన్నమాట. ఈ యొక్క తుచ్చమైన ధనానికి, ఆ ఆశకి లొంగినటువంటి వాళ్ళు ఏం చేస్తారు? కొందరు, అందరూ కాదు,
ఆ సైనికులు ఏం చేస్తారంటే ఆ దేశంలో ఉన్నటువంటి ఆ యొక్క రహస్యాలు వాళ్ళకి తెలియజేస్తూ ఉంటారు. దీన్ని దేశద్రోహం అంటాం మనం. అదే కుటుంబంలో ఉండేటువంటి యొక్క లోటుపాట్లను బయట వాళ్ళకి తెలియజేస్తే ఈ కుటుంబానికి ద్రోహం అని ఏ విధంగా చెప్తున్నాం మనం, కులద్రోహుడు అని చెప్పని. సో మరి దేశానికి చేస్తే పంచమాతల్లో దేశం కూడా ఒక అద్భుతమైన మాత. ఆ దేశం లేకపోతే మనం ఎక్కడ? మరి అలాంటి యొక్క ఇక్కడ సైనికుడు ఆ మధ్యన ఒక అతను, ఆయన పాకిస్తాన్లో అభినయ్, పాకిస్తాన్లో వాళ్ళ చేతుల్లో పడితే ఆ యొక్క సీక్రెట్స్ ఉన్నటువంటి ఆ యొక్క పత్రాలు అతని చేతిలో ఉంటే నమిలి మింగేసేట. చివరికి అంటే ఆత్మత్యాగానికి వాళ్ళు సిద్ధపడి అలాంటి వాళ్ళని మనం సైనికులు అంటాం, దేశభక్తి కలిగిన వాళ్ళు అంటాం. కాబట్టి ఇక్కడ మాతృ ప్రేమ లేకపోయినా, దేశ ప్రేమ లేకపోయినా, దేని మీద ప్రేమ, దైవభక్తి మీద ఎక్కడి నుంచి ప్రేమ వస్తుంది వాడికి? డబ్బుల కోసం అని చెప్పిన అమ్ముడు పోయేటటువంటి వాడికి. సో ఆ యొక్క తుచ్చమైన ధనానికి ఆశకు లోను కావద్దని చెప్పిన ఇక్కడ స్వామి పదే పదే తెలియజేస్తారు. సో అది మనీ కమ్స్ అండ్ గోస్, మొరాలిటీ కమ్స్ అండ్ గ్రోస్ అని చెప్పిన ఆ విధంగా తెలియజేశారు పిల్లలకి. కాబట్టి ఇక్కడ స్వచ్ఛత అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మన దేశ భద్రతకి కావచ్చు, కుటుంబ భద్రతకి కూడా కావచ్చు. కాబట్టి ఆ ధనంతో తాము తమ కుటుంబ సుఖ సంతోషాలతో జీవించవచ్చు అనే అభిప్రాయంతో వారు అలాంటి పనులు పూనుకుంటున్నారు. అంటే తాను తన కుటుంబం తప్పితే ఇంకా పక్కవాడు ఎవరు లేరు, ఇంకా దేశం ఏమైపోవాలి, అక్కడ దేశంలో ఉంటే ప్రజలు ఏమైపోవాలి అనేటువంటి యొక్క ఆలోచన లేకుండా తయారయ్యారన్నమాట. సో అటువంటి వారు దేశానికే ముప్పు తెచ్చి పెట్టి ఉన్నవారు అవుతారు. నేను నా కుటుంబం అనే సంకుచిత భావం కలిగినటువంటి వారే ఇలాంటి తుచ్చ కార్యాలను పూనుకుంటూ ఉంటారు. సమాజం ఒకటి ఉంది, ఈ సమాజం చేతనే నా దేశ క్షేమము నేను ఆశిస్తున్నాను అనే విశాల భావం కలిగినటువంటి వ్యక్తి ఈ రకమైనటువంటి వృత్తులకు పూనుకోడు. ఈనాడు సహజంగా ఎంత గొప్ప విద్యావంతులైనా, అధికారులైనా తాము తమ కుటుంబం కోసం జీవిస్తున్నామనే తత్వాన్ని మాత్రమే ప్రకటిస్తూ ఉంటారు. కానీ మూడోదైన సమాజం కోసం కూడా నేను బ్రతుకుతున్నాను అనే సత్యాన్ని తెలుసుకున్నటువంటి వారు చాలా 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 తక్కువ అని ఇక్కడ భగవాన్ తెలియజేశారు. కాబట్టి ఇలాంటి ఎన్నో అద్భుతమైన విషయాలు మనకి తెలియజేస్తూ విద్యార్థుల ద్వారా మన యొక్క మైండ్ కూడా బ్రెయిన్ వాష్ చేస్తున్నారు. కాబట్టి స్వార్థమే అనర్థదాయకము, అది తెలుసుకుంటే క్షేమదాయకం అని శ్రీశ్రీ గారు చెప్పినట్టుగా పాడవోయి భారతీయుడ, చాలా బాగుంటుంది, అద్భుతమైన గీతం. సో కాబట్టి ఈ విధంగా భగవాన్ మనకి అనేక అద్భుతమైన విషయాలు తెలియజేశారు. దేశ ప్రేమ, దేశభక్తి దాన్నే కలిగి ఉండండి బాబు. మాతృభక్తి, పితృభక్తి, గురుభక్తి, దేశభక్తి, తర్వాత దేహభక్తి పెట్టుకో. కావాలి దేహభక్తి. ఎందుకోసం అంటే ఏ పని చేసినా కూడా ఈ దేహమే కదా ఖలు ధర్మ సాధనం. రైట్. సాయిరామ్. అందరికీ చాలా 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 ధన్యవాదాలు. థ్యాంక్ యూ గురువు గారు, మాస్టారు. అందరికీ సాయిరామ్. జై సాయిరామ్, జై సాయిరామ్, జై సాయిరామ్. సార్ ఐ విల్ కంటిన్యూ సార్ సబ్జెక్ట్ కొంచెం. అవును సార్. మేడం గారా అది ఆ చాప్టర్ పూర్తి అయిపోయినారా? ఓకే ఓకే, ఐ విల్ డూ ఇట్. ఓకే సార్, మీరు చేయండి సార్. ఓకే, ఇందాక మనం కథ ఉన్నాము. యూ కెన్ గో ఫార్వర్డ్.
ఆ మహారాజు అనేవాడు మనస్సు, 5 ఇంద్రియములు అతని భార్యలు. ఆ ఇంద్రియాలకి లొంగినవాడు మహారాజు అనేప్పటికీ వీనికి బాధలు తప్పినవి కావు. టు సాటిస్ఫై దెమ్ ఎవ్వడు వాళ్ళది ఎవరి తరం కాదు. భగవంతుడు ఇచ్చాడు సృష్టి, ఇందాక మనం చెప్పాము. ఈశ్వరుడు, జీవుడు, ద్రవ్యం. ద్రవ్యంలోనే ఇవన్నీ రిమైనింగ్ ఆల్. ద్రవ్యం పెడితే సరిపోలేదు, ద్రవ్యాన్ని ఎంజాయ్ చేయడానికి కూడా మనకి డిఫరెంట్ ఉపకరణాలు ఇచ్చాడు మన శరీరంలో. సో కళ్ళు ఉన్నాయి, కళ్ళు ఏముంటే అంతా నేను అంత బ్యూటిఫుల్ థింగ్స్ అన్ని చూడాలంటాయి. ప్రపంచంలో ఉన్న అన్ని సౌందర్యాలు నేను చూడాలి, పరికించాలి, నేను అక్కడ తీసుకెళ్ళు అని తొందర పెడుతుంది. నాలుగు ఉంది, నాకు రుచికరమైన పదార్థాలంతా తెచ్చిపెట్టు అని నాలుగు కోరుకుంటుంది. ఒకటే పీడిస్తుంది. నేను నిన్న మొన్న బాగా బజార్లో తింటే అలవాటైంది, 2-3 నెలలు బట్టి మానేశాను. ఏదో సేవ గురించి వెళ్ళినప్పుడు సమోసాలు తిందామా అని గుంజిన 2-3 చోట్ల, అక్కడ తినకుండా తేకుండా వచ్చాను. అది కష్టం అనిపించింది, గుంజింది, షాప్ దాకా పోదాం అనుకున్నాను. చెవులు ఉన్నాయి, మృదుమధురమైన గానాన్ని ఆలకించాలని చెవులు కోరుతాయి. నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. సుగంధాన్ని అనుభవించాలని ముక్కు కోరుకుంటుంది. హూ విల్ సాటిస్ఫై ఆల్ ది ఐదిటిని ఎవరు సాటిస్ఫై? మనం చెప్పుకున్నాం మాట, పురంగ మాతంగ పతంగమైన భృంగముల్లో. ఒకటి ఒకవైపున పోవాలంటుంది, మరొక వైపున పోవాలంటుంది. వాడికి ఒద్దిక లేదు, పొద్దిక లేదు. కనుక వాడికి కనుక మనం స్వేచ్ఛ ఇస్తే మనం వెరీ డిఫికల్ట్. దట్స్ వై ఇప్పుడు పరమాత్మ ఏం చెప్తున్నాడంటే, అర్జునుడు చెప్తున్నాడు, మనమేం బాధపడక్కర్లా. అర్జునుడికే చెప్పాడు ఇదంతా. మేము అనుకున్నాం ఇంట్లో 700 శ్లోకాలు చెప్పిన తర్వాత చివరిలో ఉన్నట్టు కరిష్యే వచనంతవా అని. మనకి 8,000 శ్లోకాలు చెప్పండి. నాట్ ఎవరిని నేను తప్పు పట్టట్లేదండి, ఇదంతా విఘ్నులు. సో దీన్ని అరికట్టుకునే మార్గాన్ని కనిపెట్టమన్నాడు పరమాత్మ. దే షుడ్ బి ఇన్ యువర్ కంట్రోల్. ద మెయిన్ ఎసెన్స్ ఆఫ్ భగవద్గీత మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ధీరుడు అక్షరాల తేడా. ఇప్పుడు మనకు స్వామి ఒక పద్య సూచి చెప్తుంటారు, మనస్సు పైన బుద్ధి ఉంటుంది, బుద్ధికి పైన ఆత్మకి దగ్గరగా ఉంది బుద్ధి. బుద్ధిగత జీవులుగా మనం ఉండమన్నారు. అందుకని మనసును ఆధారంగా ఉన్న మానవుడు పశువు కంటేను హీనమై పతనమగును. ఇందాక మేడం చెప్పింది, బుద్ధిని ఆధారంగా ఉన్న బుధజనుడు పశుపతిగా మారిన పలికే పత్తిసారి. బ్యూటిఫుల్. సో మనం ఇంటెలెక్ట్ అని వాడుకోమని చెప్తున్నారు. పురుషోత్తములుగా మారిపోతారు అంటున్నారు. సో బుద్ధి అంటే ఏంటి? నేను చెప్పక్కర్లా మీకు. నిత్యానిత్య వస్తు పరిశీలన. మొన్న కూడా వచ్చింది మనకు ఆత్మారామంలో. తర్వాత మేడం విశ్లేషణ కూడా చేసింది సాధనా చతుష్టయంలో. ఫాలో ద ఇంటెలెక్ట్ సరైన పద్ధతిలో పోతుంది. కెన్ ఫాలో అవర్ మైండ్. ఏ క్షణంలో ఎప్పుడు ఏ విధంగా మారిపోతుందో చెప్పడానికి వీలుగా బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ చెప్తారు. తెప్ప ఉండాలి దాటడానికి. మనసును కానీ ఫాలో అయిన వారు రాతి తెప్పను ఎత్తి నీటిని దాటడానికి ప్రయత్నించినట్లోనే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారు. అది ఎక్కడ ముచ్చుతుందో ఎవరికి తెలియదు. ఇప్పుడు బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ చెప్పారు.
స్వామి టచ్ చేయని సబ్జెక్ట్ లేదు ఇందులో. హజరత్ మహమ్మద్ గురించి చాలా సద్గుణవంతుడు, మహాజ్ఞాని. ఈ కంట్రోల్ హిజ్ సెన్సెస్ టోటల్ గా. ఎవరికైనా ఎంతటి మహనీయుడికైనా సరే చివరి టైం రావాల్సిందే. సో ఈయన కూడా వచ్చింది, శిష్యులందరూ గుమిగూడారు. అన్ని రకాల సమస్త బాధలు అతన్ని చుట్టుముట్టినాయి. సో ఈ ట్రైన్ శిష్యులు ఏవో ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన ఏదో చెప్పాలనుకుంటున్నారు కానీ అది బయటకు రావట్లేదు. వీళ్ళు కూడా వినాలని చాలా ఆతృతపడ్డారు. సో ఆయన విజ్ఞుడు, జ్ఞాని గనక ధ్యానము భగవద్గీతంతో ఈ కేమ్ అవుట్ ఫ్రమ్ దట్ క్రిటికల్ సిచ్యుయేషన్. నవ్ హీ కెన్ ఏబుల్ టు టాక్, మాట్లాడే శక్తి వచ్చింది. అప్పుడు శిష్యులందరూ చేసి, స్వామి మీరు ఏదో చెప్పాలి, ఇందాక ప్రయత్నం చేసి ఏం చెప్పాలని. అప్పుడు ఆయన చెప్పిన మాట, నాయన నా వెంట ఒక సైతాన్ వచ్చింది, అదే మాయ. అది చెప్పింది, మహమ్మద్ లోకంలో ప్రతివాడు నా వలలో చిక్కుకొని పోయాడు, కానీ నీ ఒక్కడు మాత్రము నా వలలోంచి తప్పించుకున్నావు, నువ్వు మాయను జయించినావు అని చెప్పింది. దిస్ ఇస్ ద వర్డ్. అప్పుడు విఘ్నుడు కనుక ఇంకో మాట అన్నాడు, అప్పుడే తొందరపడద్దు, నేను నీ వల నుంచి తప్పించుకున్నాను భ్రమించవద్దు. ఇంకా 2-3 శ్వాసల్లో ఎప్పుడు ఏ రకంగా నా ఇంద్రియాలకు వశమైపోతానో అని తను మాయకు జవాబు చెప్పినట్టుగా చెప్పాడు. ఎందుకంటే 2 సెకండ్ల ముందు ఏం జరుగుతుందో ఎవరు చెప్పలేదు. వీళ్ళ లాస్ట్ బ్రెత్ మాయను నమ్మటానికి కూడా వీల్లేదు అంటున్నారు. ఇప్పటిదాకా నేను మాయను సాధించాను, ఈ కడపడి శ్వాసలో మాయను నేను జయించగలను లేదు అని సందేహం నాకు కలిగింది అంటున్నాడు అదరత్నం. సో దట్స్ వై ఈ కడపడి క్షణమునందు అల్లాను ప్రార్థించాను అన్నాడు. సో మనం చేయాల్సింది ఏంటంటే వీ హ్యావ్ టు డూ దిస్ నామస్మరణ టిల్ అవర్ లాస్ట్ బ్రెత్. So that's why Paramatma started to narrate Sankhya Yoga first. దీంట్లో మొత్తం చెప్పిందంతా కూడా ఏంటంటే హౌ టు కంట్రోల్ యువర్ సెన్సెస్. ఈ విషయాలు నీకు ఎక్కువగా చెప్పుకుంటూ వచ్చాను. వన్స్ యూ హ్యావ్ దిస్ కంట్రోల్, దెన్ యూ కెన్ నో ప్రాపర్లీ అబౌట్ వాట్ ఈస్ కర్మ యోగా అండ్ వాట్ ఈస్ భక్తి యోగా. ఎందుకంటే ఇంకో ఎగ్జాంపుల్ చెప్తున్నారు, ఈత నేర్చుకునేదాకా ఇప్పుడు మనం స్విమ్మింగ్ పూల్స్ పెడుతుంటారు. ఈత నేర్చుకునేంత వరకు కూడా మనం మునగబెళ్ళలో లేదా టైర్లో ఆధారంగా చూస్తూనే ఉంటాం మనం. వన్స్ ఈత నేర్చుకున్న తర్వాత వీటిని తీసి పారేయవచ్చు అని కూడా చెప్తున్నాడు. సో సెన్సెస్ కంట్రోల్ అయ్యేంత వరకు జ్ఞానాన్ని యూ హ్యావ్ టు టేక్ బేస్, ఆధారం చేసుకోవాలి. అవి కంట్రోల్ అయిన తర్వాత నువ్వు ఎందులో ప్రవేశించి ఏమాత్రం అభ్యంతరం లేదంటున్నారు స్వామి. ఫర్ ఎగ్జాంపుల్ స్టార్టింగ్ లో ఇబ్బంది అనిపించవచ్చు, కారు డ్రైవింగ్ నేర్చుకోవాలనుకున్నప్పుడు విశాలమైన గ్రౌండ్ లో పోయి నేర్చుకోవడానికి ప్రయత్నించారు. మీకు డ్రైవింగ్ వచ్చిందా, తర్వాత చిన్న సందు కావచ్చు, గొంతులో సులభంగా ప్రయాణం చేయవచ్చు. మా చెన్నై లాంటి సందుల్లో నేర్చుకోవడమే ఈ సందులు గొంతులు నేర్చుకుంటే ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. యూ మస్ట్ డెవలప్. ప్రారంభంలో విశాల తత్వాన్ని గుర్తించమంటున్నారు. నేను ఇందా మేడం చెప్పి నేను మంచిదే, ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చాం, సొసైటీ నుంచి వచ్చాం, సమాజం గురించి కొంచెం ఒక క్షణమైనా ఆలోచించాలి మనం రోజులో. ఫస్ట్ నువ్వు అర్జున, ఏది నిత్యము, ఏది అనిత్యము, ఏది ఆత్మ, ఏది అనాత్మ అనేసి నువ్వు గుర్తించుకునే ప్రయత్నం చేయి. నువ్వు అనుకుంటున్నావు నీకు జలించే ఇంద్రియాలు ఉన్నాయి, నీకు స్థిరమైన ఆనందాన్ని అందిస్తాయని.
అవే మార్పు చెందుతాయి. మార్పు చెందే వస్తువులు నీకు శాశ్వతమైన సుఖాన్ని ఎలా ఇస్తాయి నీకు? దే ఆర్ చేంజింగ్. హౌ కెన్ యూ గివ్ నీకు టోటల్ ప్లెజర్, అన్చేంజింగ్ ప్లెజర్? చెలించే ఫలితాన్ని ఇస్తాయి. నశ్వరమైన పదార్థం నశ్వరమైన సుఖాన్ని అందిస్తాయి. నిత్యము సత్యమైన ఆత్మతత్వాన్ని అనుభవించు అని కృష్ణుడు అర్జునుడికి బోధిస్తున్నారు. ఇది కాదు ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞాన బోధిస్తున్నారు. అది ఉంటే ఏదైనా లేకపోయినా పర్వాలేదు. అది లేకుండా ఎన్ని జ్ఞానాలను ఉపయోగం లేదు. ఇప్పుడు చదువుల గురించి చెప్తున్నారు మళ్ళీ పిల్లల కనుక. మీరంతా చదువుకుంటున్నారు, కేవలము పొట్టకూడి చదువులని బోధించారు. ఆధ్యాత్మిక విజ్ఞానం ఒక మాటగా గీతలు కూడా వస్తుంది 10వ అధ్యాయంలో. రకరకాల పోలికలు చెప్పుకుంటూ విద్య గురించి వచ్చి ఆ విద్యల్లో నేను ఆధ్యాత్మిక విద్య నేనే అంటాడు. ఎందుకంటే దానివల్ల యూ కెన్ హ్యావ్ యూనిటీ, ఏకత్వం వస్తుంది. అద్వైత దర్శనం మంచి యూనిటీగా ఏకత్వంగా ఉన్నప్పుడు భిన్నత్వం అనే మాట రాదు, మనసుకి పోదు కూడా అంటున్నారు. బజార్కి వెళ్ళాం, ఒకటే షాప్ ఉంది, అక్కడే కొనుక్కొస్తాం. 2 షాపులు ఉంటే అటా ఇటా అని చూస్తాం. 2 వస్తువులు ఉంటే మనం చూస్తాం, ఇదే మంచిదే అని చెప్పి. ఒకటే కాయ ఉంటే గమ్మున అదే కొనుక్కొచ్చుకుంటాం. సో వన్ ఇదే మనకు కాలము వ్యర్థం కాదని కూడా చెప్తున్నారు. వన్ యూనిటీ ఇదే, ఏకత్వం అనే భావన. అటువంటి ఏకత్వం అనే ఒకటే సత్యాన్ని గుర్తించాలి అంటే ఏం చేయాలి అంటే ఈ తెలుస్తుంటే భ్రమించే 2 మాటలు వాడుతుంటా. చెల్లించుట, భ్రమించుట, ఇవన్నీ రైమ్స్ అనమాట. స్పష్టంగా చెప్పారు. ఆల్ ది సెన్సెస్ ఆర్ చెల్లించేవి, భ్రమింపజేసేవి. వీటిని అరికట్టుకోమని చెప్తున్నాడు. సో డేంజరస్ థింగ్స్. ఎందుకంటే బాగా పరిగెత్తే అద్భుతమైన రన్నింగ్ రేస్ కోర్టులో పరిగెత్తే గుర్రాలు వంటి అని చెప్తున్నారు. అటువంటి కళ్యాణం కనుక మన చేతిలో లేకపోతే మనం పడతాం, రథం కూడా పాడైపోతుంది. ఓవర్ బాడీ ఇట్ సెల్ఫ్ రథం, మనకున్న సెన్సెస్ గుర్రములు. కళ్యాణం పగ్గములు ఏంటంటే మనసు అనే పగ్గములు. ఎవరు పెట్టుకోవాలి? సారథిగా బుద్ధిని పెట్టుకోమంటున్నాయి. చాలా పర్యాయాలు, చాలా సందర్భాలు చెప్పారు అందరూ. అది ఎక్కడ ఉంటుంది అంటే ఎక్కడా ఉండదు. ఎంఆర్ఐ దొరకదు, ఇంకే ఎంఆర్ఐ కూడా దొరకదు మనసు. ఎంఆర్ఐ తీస్తే శరీరంలో కనపడిన ప్రదేశం లేదు, బట్ ఎంఆర్ఐ తీసినా దొరకదు ఈ మనస్సు అనేది ఎక్కడుంది. ఏ డాక్టర్ కూడా చెప్పలేడు. స్వరూపం అంటూ లేదు. ఎక్కడికైనా పోతుంది, ఎక్కడికైనా ఉంటుంది, ఎక్కడికైనా దింపుతుంది, ఎక్కడికైనా ఏదైనా చెప్తుంది, ఏదైనా వింటుంది. నో బేస్ ఫర్ ఇక్కడ అక్కడ అని చెప్పడానికి లేదు. దాన్ని బట్టి ఎక్కడ దానికి లేని స్థలం కూడా లేదంటున్నారు. దానికన్నా మనం బేస్ తీసుకుంటే 2 రకాలు ఉంది. అటాచ్మెంట్ కానీ డిటాచ్మెంట్ కానీ కావడం మళ్ళీ ఒకటే. 2 రకాలు చెప్పలేదు. అటాచ్మెంట్ ఒకటే అండి, డిటాచ్మెంట్ ఒకటే అని అనలేదు. బట్ ఫర్ బోత్ అటాచ్మెంట్ డిటాచ్మెంట్ ఒకటే మైండ్ మనస్సే కారణం ఉంటుంది. అందరికీ తెలుసు కనుక ఇక్కడ ప్రతినిత్యము కొంతసేపు అయినా భగవంతుడికి సంబంధించిన విషయాలు మనం ముచ్చరించుకుంటున్నాము, చెప్తుంటారు. అందరికి అవకాశాలు ఉంటాయి. భగవంతుని గురించి గానం చేస్తుంటారు, అందరికి అవకాశాలు ఉంటున్నాయి. కొంతసేపు అయినా కాలాన్ని సత్సంగంలో, ఇందాక మేము శంకర సరస్వతి గారు సత్సంగంగా విషయం చెప్పింది. కొంతసేపు అయినా సమయంలో ఒక పర్యాయం ఉన్నారు, దినములో కొంత తూరైనా ఈ విధంగా భగవత్ ఆరాధనలో ఎక్కడ జరుగుతుందో అక్కడికి వెళ్ళమని చెప్పారు. ఇందాక మేడం ఏముంది, సత్సంగం జరుగుతుందంటే పోవడానికి టైం లేదంటాడు. బట్ పర్సనల్ విషయాలు వచ్చారు, ఈ రెడీ టు యాక్సెప్ట్. బట్ సోల్ లోకి కనీసం 2 గంటలన్నా మిగిలిన విషయాలు, సొంత విషయాలన్నీ కూడా పక్కన పెట్టి భగవంతుని విషయాలు చింతన తెలుసుకోవాలి అనే జిజ్ఞాసని ఆ భగవంతుడు ఇచ్చాడు. అలా ఆ యొక్క జిజ్ఞాస వల్లనే మన యొక్క ఈ యాత్ర
కంటిన్యూ అవుతోంది. అటువంటి జిజ్ఞాసను ప్రతినిత్యం కూడా మనకు ప్రేరేపించమని మనందరం కూడా ఈ యొక్క సత్సంగంలో పాల్గొనే విధంగా చేయమని స్వామిని ప్రార్థిస్తుందాం. జై సాయిరామ్. సార్ మాట్లాడండి అన్నా. సాయిరామ్ సార్, సాయిరామ్. ఈరోజు మన అమ్మాయి గారం చక్కగా ఉంది. అలాగే డాక్టర్ శంకర సరస్వతి గారు చెప్పినటువంటి పంచక్లేశాలు కూడా ఇంకా అమోఘమైనటువంటి సబ్జెక్ట్ అది. దాని గురించి చక్కగా ఇంకా ఎన్నో విశ్లేషణలు ఉన్నాయి. అలాగే ఇవాళ మల్లెల వరలక్ష్మి గారు చెప్పినటువంటి విశేషాల్లో కూడా ఎన్నో హ్యూమన్ వాల్యూస్, మనం మనిషి ఎట్లా ఉండాలి, మనీష్ అంటే ఏమిటి, మనీష్ అంటే ఏమిటి, మనిషి అంటే ఏమిటి, ఇవన్నీ కూడా చక్కగా చెప్పారు. అలాగే గురువు గారు చెప్పిన దాంట్లో కూడా అమోఘమైనటువంటి కథ ఒకటి చెప్పారు, భార్యాభర్తల కథ. ఇదంతా కూడా లోకంలో సహజమే. మనం నిజంగా ఆయన కూడా ఇక్కడ ఈ ప్రత్యేకమైన పాండాలో కూర్చోమని నా భార్య చెబితే నేను ఇక్కడ కూర్చున్నానండి అన్నాడు. కాబట్టి అంతా ఒకటే పార్టీ, రెండో పార్టీ అంటూ ఏం లేదు. అంటే ఆ కథలో కూడా అక్కడ భార్యాభర్తల కథ అని కథ కాదు, అక్కడ మనసు ఇంద్రియాలు ఏ విధంగా ఏ స్థాయిలో ఉంటాయి. మనసుకు వశం కానటువంటి, మనసు చెప్పినట్టు విననటువంటి ఇంద్రియము, అంటే ఇంద్రియాలు చెప్పినట్టు మనసు వినాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది అనమాట. ఇప్పుడు మనసు చెప్పినట్టు ఇంద్రియాలు వినాలి, కానీ ఇంద్రియాలు చెప్పినట్టు మనసు వినేటువంటి కథ అపూర్వంగా ఉంది. ఈరోజు సాయిరామ్, జై జై సాయిరామ్.